దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 16వ వచన భాగమును చదువుకుందాం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి ప్రభువా, నీ కృపాసనం ఎదుట సాగిలపడినాం. నీ ఏర్పాటు, నీ దయాపూర్వకమైన సంకల్పము యెరూషలేము ప్రార్థనా మందిరము పక్షముగా నెరవేర్చబడుటకు అవసరమైన నీ కృపచేత నీ సంఘాన్ని మీరు బలపరచండి. నీ వాక్య ప్రత్యక్షతను నీ సంఘానికి మీరు అనుగ్రహింపచేయండి. మేము నడుచుకునవలసిన మార్గం ఎటుదై ఉన్నదో, మేము చేయవలసినటువంటి భక్తి ఎటువంటిదై ఉన్నదో ప్రభువా, ఎలాగున తండ్రి నీతిని మేము సంపాదించుకునవలసిన వారమై ఉన్నాము. విశేషముగా నిన్ను వెంబడించుటకును నీవు మా కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకొనడానికి అవసరమైనటువంటి కృపలో నీ సంఘము నిలిచి ఉండనట్లుగా నీ స్వరమును నా తండ్రి నీ ప్రజలమైన మాకు మీరే అనుగ్రహింపచేయండి. వాక్యము నీదై ఉన్నది, ప్రజలు నీ వారమై ఉన్నాము ప్రభువా. నిశ్చయముగా నీ మాట చేతనే మేము జీవించుటకు అవసరమైనటువంటి నీ కృపా వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకొనుచు సమస్త మహిమ ఘనత ప్రభావములనికి ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఏర్పాటు చేయబడిన సంఘమంతటికి కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ దినము ఏం వాక్యం చెప్పాలి అని ధ్యానం చేస్తూ ఉన్నాను. ఇది ఇందులో ప్రతిష్ఠిత దినముగాను, అలాగే 40 దినాల ప్రతిష్టలోనికి దేవుని సంఘము నడవడానికి అవసరమైనటువంటి నీ వాక్కును వెల్లడిపరచమన్నప్పుడు మనం శుక్రవారం పగటికాలం రోమాపత్రిక ధ్యానం ఆల్రెడీ ఈ 2వ అధ్యాయము ధ్యానం చేయబడినటువంటిదే, ప్రకటింపబడినటువంటి వాక్యమే. అయితే మనుషులంగా మనకి ఉన్నటువంటి అలవాటు ఏంటి అంటే మరచిపోవడం అనేది మనకి అలవాటైపోయింది, వాడుకైపోయింది. దేవుని ఆత్మ ఏమంటున్నారు అంటే కనుక ప్రకటింపబడినప్పటికీ మరలా జ్ఞాపకము చేయమని ఇదే వాక్యాన్ని అనుగ్రహింపచేసి ఉన్నారు. కాబట్టి ఈ చదువుకునేటువంటి ఈ వాక్యము రోమాపత్రిక 2వ అధ్యాయము 16వ వచన భాగమును మనము చదువుకొని ఉన్నాం. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఎలాగు జరుగును. కొన్ని మాటలను రోమా సంఘానికి పంచుకుంటూ పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ చాలా మందికి ఎలాంటి ఒక చెడ్డ అలవాటు, వాడుక ఏంటి అంటే కనుక ఇతరులకి తీర్పు తీర్చేటువంటి అలవాటు అనేది ఉంటుంది. అది ఒక వాడుకగా కూడా, ఎంత దేవుని వాక్యం తెలిసినా, ఎంత దైవభక్తులు అయినా కూడా ఈ మాటని మరిచిపోతూ ఉంటారు. ఏంటి, నాకు తీర్పు తీర్చే అధికారాన్ని దేవుడు ఇవ్వలేదు, విమర్శించేటువంటి అధికారాన్ని దేవుడు నాకు ఇచ్చి ఉండలేదు. ఈ సంగతిని ఎంత భక్తి చేస్తూ ఉన్నా, మనం ఎంత గొప్ప విశ్వాసులమైనప్పటికీ కూడా మనం మరచిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ రోమా సంఘముతో పౌలు గారు ఏం చెప్తున్నారు, తీర్పు తీర్చేటువంటి మనుషులతో మాట్లాడుతున్నారు. 2వ అధ్యాయము ఈ మొదటి వచన భాగంలో ఏంటి అంటే, దేవుడంట మనుషులకి తీర్పు తీర్చే అధికారాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే మనం కూడా ఎటువంటి వారము అంటే కనుక ఎవరికైతే తీర్పు తీరుస్తున్నామో మనం కూడా
అటువంటి మనుష్యు. వారు ఎలాంటి మనుష్యులో తప్పిపోవడంలో కానీ, పడిపోవడంలో కానీ, లేకపోతే తప్పిదములు చేయడంలోనే కానీ, అపరాధములు చేయడంలోనే కానీ వారు ఎలాంటి నరమాత్రులై ఉన్నారో మనము కూడా తప్పిపోవడంలో, తొట్టిల్లిపోవడంలో, లేక అక్రమం చేయడంలో, లేక పొరపాట్లు చేయడంలో మనం కూడా అటువంటి మనుష్యులమే. కాబట్టి మనకి దేవుడు తీర్పు తీర్చేటువంటి అధికారాన్ని ఇవ్వలేదు. తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉన్నది అంటే దేవుని యొద్ద మాత్రమే ఉన్నది. అది దేవుడు తీర్పు తీర్చడమే కానీ విమర్శించేటువంటిదే కానీ మనం విమర్శ కూడా చేయకూడదు. కాబట్టి దీని తీర్పు తీర్చేటువంటి ఒక దినాన్ని, లేదంటే విమర్శించేటువంటి ఒక దినాన్ని దేవుడు నియమింపచేశాడంట. దేవుడు కూడా మాటి మాటికి తీర్పు తీరుస్తాడా? దేవుడు కూడా మాటి మాటికి మనల్ని విమర్శిస్తున్నాడా అంటే కాదు. ఏం చేస్తున్నాడు? మనము అదే చాలాసార్లు లోకములో ఉన్నటువంటి మనుషులను చూస్తున్నప్పుడు, పాపములో ఉన్నటువంటి మరి దుర్నీతిలో ఉన్నటువంటి మనుషులను చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడు ఎందుకు చూసి చూడనట్టుగా ఉన్నాడు? ఎందుకు చూడనట్లుగా ఉన్నాడు అని అనుకుంటాం. దేవుడు ఏం చేస్తున్నాడు అంటేనంట, ఒక దినము అనేటువంటిది నియమింపచేశాడంట. తీర్పు తీర్చే దినం, విమర్శించేటువంటి దినం అనేది ఒక దినాన్ని దేవుడు నియమింపచేయగా ఆయన ఏం చేస్తున్నాడు? అంతకంటే ముందుగా ఏం చేయట్లేదు అంటే, వారు చేసినటువంటి లోకములో ఉన్న మనుషులు పాపులు చేసిన అతిక్రమాలను బట్టి వారికి తీర్పు చేయడం లేదంట. ఒకే ఒక్క దినం నియమింపజేశాడు. అయితే ఇప్పుడు దేవుని భక్తులము, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకు దేవుడు తీర్పు తీర్చే దినాన్ని, ఒక దినాన్ని నియమించాడనేది మనకి లేఖనము తెలియచేస్తూ ఉన్నది. మనం చాలాసార్లు ధ్యానం చేస్తాం. చూడండి, మీరు దేవుని యొక్క వాక్యములో అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయంలో కూడా పౌలు గారు చెప్తూ ఉన్నాడు. 31వ వచ్చిన భాగము, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలగచేసి ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంట? ఒక మనుష్యుని చేత తన యొక్క నీతిని అనుసరించి భూలోకానికి అంతటికీ తీర్పు చేయడం కొరకు ఒక దినము అనేటువంటిది ఆయన నియమింపచేశాడు. దానికి ఒక ఆధారం కూడా నమ్మిన వారికి ఇస్తున్నాడు. ఏంటి ఆ ఆధారము అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా మనకేంటి అంటే గనక నమ్మిక అనేటువంటిది కలుగుతూ ఉన్నది. అంటే దేవుడు తీర్పు తీర్చబోయే ఒక దినం. అందుకనే మనకి మత్తయి సువార్త 25వ అధ్యాయం తీయవద్దు, కానీ ఆయనంటే రాజుగా సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడంట. ఆయన తన ప్రజలైనటువంటి వారికి తీర్పు చేయడం కొరకు. అందుకనే అక్కడ గొర్రెలని, మేకలని వ్రాయబడతా ఉన్నారు. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన న్యాయాధిపతిగా ఆయన ఏం చేస్తాడంట? తీర్పు అనేటువంటి, మనం చేసేటువంటి క్రియ మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతి దాని విషయంలో కూడా మనకి ఏమి ఉన్నది అంటే కనుక తీర్పు అనేటువంటిది ఉన్నది. అయితే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? మనకి రోమాపత్రిక 2వ అధ్యాయంలో గనక 16లో చూస్తే, యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యాలను విమర్శించేటువంటి, ఎవరి ద్వారా ఆయన విమర్శ చేయబోతున్నాడు? ఎవరి ద్వారా ఆయన తీర్పు తీర్చేటువంటి ఒక దినాన్ని నియమింపచేశాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తీర్పు అనేటువంటిది చేయడానికి. అయితే ఇక్కడ ఏమి రాయబడుతూ ఉన్నది అంటే, మనుష్యుల రహస్యాలను ఏంటంట? ఏంటి విమర్శించేటువంటి దినమంట?
ఇక్కడ రాయబడి ఉన్నది సంగతి ఏంటంటే, మనుషుల రహస్యాలను విమర్శించేటువంటి దినమందు. నిజంగా ఇప్పుడు మనకి మనుష్యులమైనటువంటి మనకి రహస్యాలు ఉన్నాయా? మనకి రహస్యములు అనేటువంటివి ఉండవచ్చా? 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 అయితే మనకి అందరికీ కూడా ఏమి ఉన్నాయి అంటే రహస్యములు అనేటువంటివి ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి, మీరు ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచ్చిన భాగమును చదువుకుందాం. చదవండి, ఒక్కళ్ళ చదువు. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. ఏం చెప్తున్నాడు? జ్ఞాని అయినటువంటి సలోమాను గారు కూడా అంతా వ్యర్థము 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 అన్నాడు. భూమి మీద నున్నదంతా కూడా ఆకాశము క్రింద మనం చూచి వేటిని అనుభవించాలని అనుకుంటున్నామో అన్నిటినీ గూర్చి కూడా ఆయన ఏం చెప్తున్నాడు? వ్యర్థము 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 అంటున్నాడు. వ్యర్థమని చెప్తూ చివరికి ఒక మాట చెప్తున్నాడు. ఏంటి తేలినటువంటి ఫలితము అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలా. ఇదే మానవ కోటికి విధి అయి ఉన్నది. అంటే మనకేంటి? ఏమి సంపాదించుకోవాలా? అది జ్ఞానం కూడా ఏమంటున్నాడు? విపరీతమైనటువంటి అత్యధికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవటం కూడానంట వ్యర్థమే అంటాడు ఆయన. అన్నిటిని గురించి కూడా, ఆస్తులను గురించి, సంపాద్యమును గూర్చి, వెండి బంగారాలను గూర్చి, లేకపోతే తోటలను గూర్చి, ఇండ్లను గూర్చి, అన్నిటిని గూర్చి కూడా ఏం చెప్తాడు? వేకునే లేచి రాత్రి పొద్దుపోయేటంత వరకు కష్టపడి భోజనం చేయటం కూడా, ఇవన్నీ కూడా ఏంటి? ఆయన ఏమి అర్థమైంది అంటే వ్యర్థము అని అర్థమైంది. అయితే ఏం కావాలా మనుషులకి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం ఒక్కటే మనకి విధి. దానిని మనం నేర్చుకోవాలి అని అంటూ ఇక్కడ ఏం చెప్తున్నా, గూఢమైనటువంటి ప్రతి అంశమును గూర్చి కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే దాచబడింది. ఇప్పుడు నిన్నటి దినాన మనం ఏదైనా ఒక మంచి క్రియ చేసాం, నిన్నటి దినాన ఏదైనా ఒక చెడ్డ క్రియ చేసాం, ఈరోజు మన కంటికి కనబడుతుందా? అదేమైపోయింది? దాచబడినట్లుగా ఉన్నది. దాచబడినట్లుగా ఉంది మన కంటికి. అంటే రహస్యము అని అంటే ఏంటి? గూఢమైనటువంటిది అంటే అది మన కంటితో కనబడేటువంటిది కాదు. కానీ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. కానీ అదేమి రహస్యం అంటే ఏంటి? ఉన్నది కానీ మనకి కనబడడం. ఇప్పుడు మనకి గూఢమైనటువంటి సంగతులు, మనం చేసిన మంచియే కానీ చెడ్డ క్రియలే కానీ, వీటన్నిటినీ కూడా దేవుడు ఒక దినమందు ఏం చేస్తాడు అంటేనంట విమర్శ చేస్తాడు. అంటే నువ్వు మంచి చేసావా, నువ్వు చెడు చేసావా? మంచి చేస్తే మంచికి తగినటువంటి ఫలము నీకుంటుంది. లేదు, నీవు చెడు క్రియలు చేసావా, చెడుకు తగినటువంటి క్రియలు అనేవి మనకి నియమించబడి ఉంటాయి. అంటే ప్రతిదీ కూడా ఏమవుతుంది? గూఢమైనటువంటి సంగతులు, రహస్యాలను ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నిన్న ఒకటి చేసాం, గత సంవత్సరం లేదు 10 సంవత్సరాల క్రితం ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు చేసి ప్రభువునందుండి లేక ప్రభువుని ఎరిగి ఉండి నువ్వు చేసినటువంటి ప్రతి క్రియ కూడా ఏమైపోతుంది? రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకంటే కనపడడంలా ఎక్కడుంటాయి? దేవుని సన్నిధిలో కనబడుతూనే ఉంటాయి. దేవుని సన్నిధిలో అవి చక్కగా భద్రము చేయబడి ఉంటాయి. మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు అవన్నీ కూడా ఏమవుతాయి? మనకి అవన్నీ. అందుకనే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయము 5వ వచ్చిన భాగమును చదువుకుందాం. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకోడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇప్పుడు పౌలు గారు ఏమవుతున్నారంట? సంఘం చేత విమర్శింపబడుతున్నాడంట. దేవుని సంఘం, కొరింథీ సంఘం ఏం చేస్తుందంట? విమర్శిస్తూ ఉన్నారంట. అయితే పౌలు గారు ఏమనుకుంటున్నారంట? నా యందు నాకు ఏ దోషము కానరాదు, నేను అయినను ఇందువలన నేను నీతిమంతుడనని నేను ఎంచబడను. అయితే నన్ను విమర్శించేవాడు ఎవరు? ప్రభువే. నన్ను అంటే ఎవరినైనా సరే, ఏదో దేవుని సేవకులమైన మేమే కానీ, ఆ దినమున పౌలు గారే కానీ, లేక ఈ దినమందు మీలో మీరు కూడా ఏం చేస్తారు? ఒక్కరిని ఒకరు విమర్శించుకుంటూ ఉంటారు. మమ్మల్ని విమర్శిస్తారు కదా, మమ్మల్ని విమర్శిస్తారు. ఎంత పెద్దవారికైనా సరే మనం ఏం చేస్తాము? తీర్పు తీర్చేస్తూ ఉంటాం. ఇటువంటి వేటిని కూడా మనము చేయకూడదు అంటున్నాడు. నన్ను నేనే విమర్శించుకోను, అలాగని నేను నీతిమంతుడిగా కూడా నేను ఎంచబడను. కానీ పౌలు గారికి ఏమి గ్రహింపు ఉంది అంటే, నన్ను విమర్శించువాడు ప్రభువే, నాకు తీర్పు తీర్చేవాడు మీరు కాదు, మీకు అధికారం లేదు. ఎవరు నాకు తీర్పు తీర్చాలా? ప్రభువే నాకు తీర్పు తీర్చాలా, ప్రభువే నన్ను విమర్శించాలా అనేటువంటిది ఆయన కోరుకుంటున్నాడు. కోరుకుంటూ ఆయన అంటున్నాడు కదా, ఆయన ఏం వెలుగులోనికి తీసుకొస్తాడంట? ఆయన అంధకారమందలి ప్రభు వచ్చే దినమందంట ఆయన అంటున్నాడు, ప్రభు వచ్చేటంత వరకు, సమయం రాకమునుపు మీరెవరికి కూడా విమర్శ చేయొద్దు అని అంటూ, ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి మీరు తీర్పు తీర్చకూడే. ఎవరికి మనం ఏం చేయకూడదు అంటే, వారు చేసినటువంటి ఎట్టి క్రియ అయినా సరే మనం ఏం చేయకూడదు. ఖచ్చితంగా దేవుని సంఘానికి ఈ జ్ఞానం అనేటువంటిది కావాలా. ప్రభు పల్లలోనికి వెళ్తూ ఉన్నాం. మనల్ని విమర్శించేవాడైనా, మనకి తీర్పు తీర్చేవాడైనా ప్రభువే. కానీ మనం ఎవరికి విమర్శ చేయకూడదు, మనం ఎవరికి కూడా తీర్పులు అనేటువంటివి చేయకూడదు. అంధకారమందలి రహస్యాలనంట ఆయన ఏం చేస్తాడు? వెలుగులోనికి తీసుకొస్తాడు. అంటే మన అన్నీ కూడా ఏమైపోతున్నాయి? స్టోర్ అయిపోతున్నాయి. ఇవన్నీ, వీటన్నిటిని ఏదైతే దేవుని దగ్గర భద్రం చేయబడ్డాయో, మనం చేసిన మంచి క్రియలే కానీ, మనం చేసిన చెడ్డ క్రియలు అన్నీ దేవుని దగ్గర దాచబడి ఉంటాయి. ఇప్పుడు వాటి అన్నిటిని, హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా ఎక్కడుంటాయంట? ఎక్కడున్నాయి? నాకెవరికి, నేను చేసిన ఆలోచన ఎవరికి తెలియదు అనుకుంటాం మనం. నా హృదయంలో ఉన్న తలంపులు ఎవరికి తెలియవు అనుకుంటాం. కానీ నా హృదయంలో ఏముందో మీకు తెలియకపోవచ్చు, మీ హృదయంలో ఏముందో నాకు తెలియకపోవచ్చు. కానీ హృదయాలను పరీక్షించే దేవుడు, అంతరింద్రియాలను పరిశోధించే దేవుడు, మన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని దయచేసే దేవుడు సమస్తాన్ని కూడా ఎరిగి ఉంటాడు. నువ్వు చేసే ఒక చిన్న ఆలోచన కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. నీ హృదయంలో పుట్టే చెడ్డ ఆలోచన, ఒక మంచి ఆలోచన, ఏదైనా సరే ఎక్కడికి వెళ్తుంది? నువ్వు దేవుని సేవకుల ఎడల ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నావా, లేక దేవుని బిడల ఎడల నీ ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నావా, ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒక చెడ్డ ఆలోచన చేసావా, అందుకే అంటాడు పౌలు గారు, ఆయనకంట పక్షపాతము లేదు అంటాడు. రోమపత్రిక 2వ అధ్యాయంలోనే ఆయనకి ఏ విధమైనటువంటి పక్షపాతం అనేటువంటిది లేదంటండి. నేను మంచిదేమని చెడ్డదా, నీ హృదయాలోచనలన్నీ కూడా
బయలుపరిచేటప్పుడంట ప్రతివానికి కూడా దేవుని వలననే మెప్పు అనేటువంటిది కలుగు. నేను నీ గురించి మనం అనుకుంటాం, నేను నీ గురించి ఎంత మంచిగా ఆలోచన చేశాను, నీకు ఎంత మేలు చేయాలనే ఆలోచన నేను చేశాను, నీకు నేను ఎంత మంచి మేలును చేశాను, కానీ నీకు ఏ రోజైనా నీకు ఎక్కడైనా గ్రహింపుందా? నేను నీకోసం ఎంత ప్రయాసపడుతున్నాను, నేను నీకోసం ఎంత ప్రార్థన చేస్తున్నాను, నీకు కొంచెమైనా కృతజ్ఞత ఉందా? నాకు మేలుకు ప్రతిగా కీడుని చేస్తున్నా, నాకు నేను చేసిన ప్రతి మంచి ఆలోచనకి నువ్వు నా గురించి ఏం చేస్తున్నావు? కీడుని ఆలోచన చేస్తున్నావు అని మన హృదయంలో మనకేముంటుంది? చాలా వేదన చెందుతూ ఉంటాం. దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? ఇతరులకి తీర్పు లేదు. నీకు ఎదుటివారు నువ్వు ఎవరినైతే మేలు చేయాలనుకున్నావో, నీవెవరికైతే నీకు మేలు కావాలని ప్రార్థన చేసి వాళ్ళు నిన్ను మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు. నువ్వు ఎంత ప్రయాసపడినా, మన పిల్లలు కూడా చూడండి, చేయికి ఏం చేస్తాం అన్నట్టుగా తండ్రి గనక చేయాలా, తల్లి గనక చేయాలా అనుకుంటాం. ఏంటి పిల్లలు ఇలా మాట్లాడుతున్నారు అని మనం బాధపడుతుంటాం. పిల్లలు మనం కూడా మన తల్లిదండ్రులు ఏమంటాం? నువ్వేం చేశావు నాకు, నువ్వేం చేసావు. ఇక్కడ ఒక న్యాయం మనలో ఏముంటుంది అంటే చాలా పక్షపాతం ఉంటుంది. మనకొక న్యాయం, మన పిల్లలకు ఒక న్యాయం, మనకొక న్యాయం, మన ఎదుటనున్న వారికి ఒక న్యాయం. కానీ దేవునికి పక్షపాతం లేదు, ఒకే న్యాయం. నాకే న్యాయమో నా పిల్లలకి అదే న్యాయం, నా తల్లిదండ్రులకి అదే న్యాయం. మీకేది న్యాయము, మీ ఇంట్లో ఉన్న వారికి, మీ పక్కన ఉన్న వారికి, అందరికి ఒకటే న్యాయము అనేటువంటి దేవుడు ఇస్తాడు. అయితే ఇప్పుడు మనం ఒక మంచి చేసినప్పుడు నీకు మెప్పు అనేది ఎవరి వల్ల కలగాలని కోరుకోవాలా? నువ్వు ఒక మంచి ఆలోచన చేసావు, నువ్వు మేలు చేయాలని చూసావు, కానీ నీకు కీడు వచ్చింది, నష్టం వచ్చింది. ఇప్పటి కాలంలో నీకు నష్టం రావచ్చు, కీడు రావచ్చు, నేను నిందించవచ్చు, నేను బాధ. కానీ మెప్పు ఎవరి వల్ల కలుగుతుంది నీకు? ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రతి మేలు, ప్రతి మంచి ఆలోచనకి తగినటువంటి ప్రతిఫలము, మెప్పు అనేటువంటిది దేవుని యొద్ద ఉంటుంది. మనం ఎలా చేస్తామంటే, మనకి మంచి చేస్తే మంచి చేస్తాం, మనకి కీడు చేస్తే మనం కీడు చేసిన వారికి కీడు చేయకూడదు. మేలు, అందుకే దేవుని వాక్యం, నీకు మేలు చేసిన వాళ్ళకే మేలు చేస్తే నీకేంటి ప్రతిఫలం? నీకు మరలా తిరిగి ఇవ్వగలిగిన వారికి నువ్వు అప్పిస్తే నీకేంటి ప్రతిఫలం? నీకు వందనాలు చెప్పే వాళ్ళకి నువ్వు వందనాలు చెప్పావనుకో, లేకపోతే నిన్ను ప్రేమించే వారినే నువ్వు ప్రేమిస్తే నీకేమీ ఫలం ఉండదు. శత్రువుని కూడా మనం ఏం చేయాలా? ప్రేమించాలి. ఫలం ఎవరి వలన కలిగిద్ది? నీ ఎదుటనున్న వారి వలన కాదు, నీ ఇంటిలోనున్న వారి వలన కాదు, లేకపోతే మేము కాదు, మరి ఒకరు కాదు. ఎవని వలన నీకు మెప్పు కలుగుతుంది? ఎవని వలన నీకు మేలు, ప్రతిఫలం అనేటువంటిది కలగాలి అంటే దేవుని వలనే కలుగుతుంది, దేవుని వలననే కలుగుతుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మేలు చేసేవారిలాగా ఉండాలి, కానీ కీడు చేసేవారిలాగా ఉండకూడదు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచన భాగము నుండి చదువుకుందాం. దీనికి ఆశ్చర్యపడకుడి, 27 నుంచి చదవండి. మరియు ఆయన మనుష్య కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. దేవుడు కుమారుడికి ఏమిస్తున్నాడు అంటే తీర్పు తీర్చేటువంటి అధికారం అనేది అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఒక కాలం అనేటువంటిది ఉన్నదంట, ఒక సమయం అనేటువంటిది ఉన్నదంట. సమాజంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏమవుతారంట? లేపబడతారంట, లేపబడతారు. అందుకే దీనికి ఆశ్చర్యపోకుడి అని అంటున్నాడు. మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారు? జీవ పునరుద్ధానానికి వెళ్తారంట. కీడు చేసిన వారు ఎక్కడికి వెళ్తారు? తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. అంటే మనం మేలు చేసేవారిలాగా ఉండాలే, కానీ మనకి కీడు వచ్చినా, మనకి నష్టం వచ్చినా, మనల్ని నిందించినా, మనల్ని దూషించినా, మనల్ని అవమానించినా
మనల్ని తృణీకరించిన, మనల్ని నిర్లక్ష్యం చేసిన, మనల్ని కాదు అని త్రోసివేసిన కూడా మనం ఎలా ఉండాలి అని అంటే కనుక మేలే చేయాలి, కానీ కీడుకి ప్రతి కీడు చేయకూడదు, దూషణకి ప్రతి దూషణ చేయకూడదు. అంటే ఎదుటి వారిని బట్టి మన మాటలు, ఎదుటి వారిని బట్టి మన క్రియలు, ఎదుటి వారిని బట్టి మన ఆలోచనలు డిసైడ్ అవ్వకూడదు. వారు అలా ఉన్నారు కనుక నేను ఇలా ఉన్నాను, వారు అలా అన్నారు కనుక నేను అలా అన్నాను, వారు అలా చేశారు కనుక నేను అలా చేశాను, చేయకూడదు. ఇదే దేవుని పిల్లలం నేర్చుకోవాలి. వారు ఎవరు ఎలా ఉన్నా కానీ మనం ఏం చేయాలా? మనకు ఉండాల్సినటువంటి భయం ఏమిటి అంటే మనుష్యుల యొక్క రహస్యాలను విమర్శించే దినం. దేవుడు తీర్పు తీర్చేటువంటి దినము అనేది ఒకటి నియమించాడు కనుక నేను ఎవరికి భయపడాలా? మనుష్యులకి కాదు. ఎవరికి భయపడాలి అంటే దేవునికి భయపడాలా. దేవుడు నాకు ఏది ఆజ్ఞాపించనో, దేవుడు నన్ను ఏది చేయమనో దానిని మాత్రమే నేను చేయాలి, కానీ దానిని మించి ఏది చేయడానికి దేవుని యొక్క వాక్యం మనకి అధికారం ఇవ్వడంలా. అందుకని హృదయ ఆలోచనలను కూడా, తలంపులను కూడా, మన హృదయంలో ఉండే ఉద్దేశం ఎంత జాగ్రత్త మనకు అవసరమో చూడండి. కేవలం ఈ వాక్యము లేకపోతే తీర్పును గురించి అనేక సార్లు మీరు విన్నారు, రోమాపత్రికలోనే విన్నారు, తెలుసు. అయినప్పటికీ కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే మనల్ని ఎలా కోరుకుంటున్నాడు దేవుడు? ప్రతిష్టలోనికి మనము నడిపించబడుతా ఉన్నాం. 40 దినాలు పగటికి పగలు, రాత్రికి రాత్రి దేవునితో మనం సహవాసం చేయటానికి, దేవునితో కూడా నడవడానికి, దేవుడు మనకి చెప్పినది మనం వినడానికి, దేవుడు చెప్పింది చేయడానికి మన ఆత్మను మనం సిద్ధపరుచుకుంటున్నాము అని అంటే మనకు ఉండాల్సినటువంటి భయం, ఎలాంటి భయం ఉండాలా అంటే తీర్పు తీర్చే దినము ఒకటి ఉన్నది, విమర్శించేటువంటి దినము ఒకటి ఉన్నది, మనుషుల యొక్క రహస్యాలన్నీ కూడా బయలుపరచబడబోయే దినము ఒకటి ఉన్నది. దేవుని ఎదుట దాగి ఉండగలిగేటువంటిది ఏదీ లేదు. దేవుని వాక్యం అనేది ఒక మాట మీకు చెప్పాలని ఆలోచన ఉంది. దేవుని వాక్యం అనేది చదువుకోవడానికి లేదా వినడానికి మాలాగా లేకపోతే మరికొందరిలాగా చెప్పుకొని వెళ్ళిపోవడానికి కాదు. చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. రోమాపత్రిక ఇప్పుడు మీరు చదువుకున్న అధ్యాయంలోనే 2వ అధ్యాయము 11వ వచ్చిన భాగం నుండి చదవండి. దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు, ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతివంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రం వినే వాళ్ళు నీతిమంతులుగా చేయబడతారా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అందరం, మేము మీరు అందరం కూడా ఏం చేస్తున్నాం? అందరం వింటున్నాం. విన్నందువల్ల నేను ఒకప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు చెప్పేవాళ్ళం, భగవద్గీత అనేటువంటిది వింటే ఏమైపోతారంట? వింటే ఏమైపోతారు? వాళ్ళు పావనులు అయిపోతారు అంటారు. దాని గురించి ఏదో ఉంది, ఒక సామెత ఉంది, నాకు గుర్తుకు రావట్లా. చిన్నప్పుడు ఎక్కువగా వినేదాన్ని అన్నమాట. అంటే వాళ్ళు వింటే చాలు అనుకునేవారు. అలా మాత్రం క్రీస్తునందు భక్తి ఉండదు. వింటే సరిపోదు, విన్ని ధర్మశాస్త్ర ప్రకారం అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారే ఏమవుతారు? నీతిమంతులు. నిజంగా ఇది మీరు 11వ వచ్చిన భాగం నుంచి చదవండి. దేవునికి పక్షపాతము లేదు అని పౌలు గారు ఎలా చెప్తున్నారో తెలుసా? ధర్మశాస్త్రము లేకుండా
పాపం చేసిన వాళ్ళకి అందరికీ ఎలాంటి తీర్పు ఉంటుంది? ధర్మశాస్త్రం లేకుండానే వాళ్ళకి తీర్పు అనేది జరుగుతుంది. ధర్మశాస్త్రం లేకుండానే వాళ్ళు నశించిపోతారు. ధర్మశాస్త్రం కలిగి ఉండి పాపం చేస్తే వీళ్ళు ఎలా నశించిపోతారంట? ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుతారంటున్నారు. అంటే లేకపోతేనేమో లేనట్టుగానే వారికి తీర్పు తీర్చబడుతుంది. నీకు ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. ఇజ్రాయేలు గురించి చెప్తున్నాడు. వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇప్పుడు వారికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళకి ఏముంటుంది? తీర్పు అనేటువంటిది ఉంటుంది. అయితే ధర్మశాస్త్రం విన్నందువల్ల మాత్రము మనం నీతిమంతులముగా దేవుని దృష్టికి చేయబడవు. ఇక్కడ అంటున్నాడు అన్యజనులైనటువంటి వాళ్ళని గురించి కూడా మాట్లాడుతూ 14-15 వచ్చిన భాగాలను చదవండి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనైన వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. ఇక్కడ ధర్మశాస్త్రము లేనటువంటి అన్యజనులను గురించి చెప్తున్నాడు. ఏంటి అంటే వీళ్ళకి ధర్మశాస్త్రం లేదు, కానీ వీళ్ళు అసలు స్వభావ సిద్ధముగానే వీరు ఎలా ఉన్నారు? స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను వీళ్ళు చేస్తున్నారు. అంటే అన్యులై ఉన్నా కూడా వాళ్ళు విగ్రహారాధన చేయకూడదు, లేకపోతే అబద్ధాలు ఆడకూడదు, లేకపోతే వ్యభిచరింపకూడదు. ఇట్లాంటివన్నిటినీ ఇతరు పొరుగువాని యొక్క భార్యని ఆశించకూడదు. ఇటువంటి ధర్మశాస్త్రం లేకుండానే ఇటువంటి నియమాలను వారు కలిగి ఉన్నారనుకోండి. లేదు, ఎవరైనా బాధలో ఉన్న వారిని ప్రేమించి ఆదరించి వారికి సహాయం చేసేవారుగా ఉన్నారు. వారికి ధర్మశాస్త్రం లేదు, కానీ వారు ఏం చేస్తున్నారు? ఇతరులకు మేలు చేయాలనుకుంటున్నారు, ఇతరులకు ధర్మకార్యాలు చేయాలనుకుంటున్నారు, ఇతరులకు ఏదైనా సరే వారు సహాయం చేయాలనుకుంటున్నారు. వారికి ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ కూడా వారు స్వాభావికముగా వారు ఎలా ఉన్నారంట? తమకు తామే వాళ్ళే ఏమై ఉన్నారంట? ధర్మశాస్త్రం అయినట్టుగా ఉన్నారంట. అందుకని అట్టివారి యొక్క మనస్సాక్షి ఏం చేస్తుంది అంటేనంట సాక్ష్యం ఇచ్చుచుండగను వారి యొక్క తలంపులంట ఒకదాని మీద ఒకటి తప్పు మోపడం. అంటే తప్పైతే తప్పని వారు ఇప్పుడు ఎక్కడుంది? ధర్మశాస్త్రం ఎక్కడుంది? మనస్సాక్షిలోనే. అంటే మనస్సాక్షి ఏమవుతుంది? ఒకవేళ మేలు చేసే వాళ్ళు అనుకోండి, వాళ్ళ మనస్సాక్షే ధర్మశాస్త్రం అన్నట్టుగా ఉంది. లేదు, స్వాభావికముగా వారు అన్యజనులే ఉన్నాయి. వారు కనుక తప్పు మీద తప్పు కూడా చేస్తూ ఉంటే వారు ఎలా ఉంటారు? వారి యొక్క మనస్సాక్షి ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది వారు చేసేటువంటి తప్పుని గూర్చి. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రము అనేటువంటిది వాళ్ళే ధర్మశాస్త్ర సారమందంట హృదయముల మీద రాయబడినట్టుగా చూపించున్నారు. అసలు అన్యజనులను గూర్చి ఎలా రాశారో చూడండి పౌలు గారు. వాళ్ళు ధర్మశాస్త్రం లేదు, తప్పు చేస్తున్నారా? వారి మనస్సాక్షి ఏం చేస్తుంది? తప్పు అనేది చెప్తుంది. లేదు, వారు ధర్మశాస్త్రం లేకుండానే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేస్తున్నారా? వారు ఎలా ఉన్నారు అంటే వాళ్ళ హృదయాల మీదంట ధర్మశాస్త్ర సారము రాయబడినట్టుగా ఉన్నారు. దేవునికి ఏ పక్షపాతం లేదండి. దేవుణ్ణి ఎరగనివాడని దేవునిని ఎరిగినవాడు. దేవునిని ఎరిగినవాడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఏమవుతాడు? తీర్పు తీర్చబడ. దేవుని వాక్యము లేనివాడు, దేవుని ఎరగనివాడు దేవుని వాక్యము లేకుండానే ఏమైపోతాడు? నశించిపోతాడు. ఆయనకి ఏ విధమైన పక్షపాతం. నువ్వు అనుకుంటున్నావేమో, నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నాను, నాకే తీర్పు ఉండదు, నాకు దేవుని వాక్యం బాగా తెలుసు, నేను దేవుని వాక్యం రోజు చదువుతాను, నేను దేవుని వాక్యం రోజు చెప్తాను, అనేకుల్ని నేను దేవుని దగ్గరికి నడిపించాను, అనేకులు దేవుణ్ణి నమ్ముకున్నారు నా వల్ల, అనేకుల హృదయాలు దేవుని తట్టు నేను తిప్పాను అని మనం అనుకోవచ్చు.
కానీ నువ్వెలా ఉన్నావు? అనేకులు వచ్చి ఉండొచ్చు, అనేకులు బలపడి ఉండొచ్చు, అనేకులు దేవుని యొద్దకి సమీపించి ఉండొచ్చు, కానీ మనం ఎలా ఉన్నాం? ఎవరిని మట్టుకు వాళ్ళం. ఆయన విమర్శించేటువంటి దినమందు మన క్రియలు, ఆయన ఎందుకు మనల్ని విమర్శిస్తాడు? మన క్రియలకి ఆయన ప్రతిఫలాన్ని దయచేసే దేవుడు. చూడండి, మీరు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచ్చిన భాగమును చదువుకుందాం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడు. ఎందుకు ఆయన మనల్ని పరీక్షిస్తాడు? ఎందుకు ఆయన మనల్ని పరిశోధిస్తాడు? దేనికంట? ఖచ్చితంగా మన ప్రవర్తనకు, మన క్రియలకు ఆయన ఏం చేస్తాడంట? ప్రతీకారం లేదా ప్రతిఫలం. నువ్వు మేలు చేసావా, నీకు మేలు. నువ్వు కీడు చేసేదివా, నీ మీదకి ఏమొస్తుంది? ఇప్పుడు మనం ఒక విత్తనం నాటామంటే మనం దేన్ని విత్తుతామో దాన్నే మనం, ఒక చెట్టు నాటామంటే మనం ఏది నాటామో దాని యొక్క ఫలాన్నే మనం. అంటే నువ్వు కీడు చేసి నువ్వు మేలు పొందుకోవాలనుకోవద్దు. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మేలు చేసి నాకు కీడు వచ్చిందని కూడా నువ్వు అనుకోవద్దు. నీ దేవుడు ఎలాంటి వాడు అంటే న్యాయవంతుడు. ఆయన న్యాయాధిపతి. ఆయనకి ఏ విధమైనటువంటి పక్షపాతము అనేటువంటిది లేదు. ఖచ్చితంగా ఈరోజు మన కంటికి కనబడకపోవచ్చు, మన చెవులకు వినబడకపోవచ్చు, మనం మరచిపోయి ఉండవచ్చు. రహస్యాలన్నీ కూడా ఒక దినాన ఏం చేస్తాడు అంటేనంట, దేవుడు వెలుగులోనికి తీసుకొని వస్తాడంట. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము 17వ వచ్చిన భాగమును చదువుకుందాం. తేటపరచబడని రహస్యమేదియూ లేదు, తెలియచేయబడకయు బయలుపడకయు ఉండు మరుగైనది ఏదియూ లేదు. మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏదియూ బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియూ తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటి. రహస్యమైనది అనేటువంటిది ఏది ఉండదంట. మరుగైనది ఏది కూడా బయలుపరచకుండా ఉండనే ఉండదు అంటున్నాడు. ఉండనే ఉండదు. ఖచ్చితంగా చూడండి, యోబు గ్రంథము 13వ అధ్యాయము, యోబు గ్రంథము 13వ అధ్యాయము, యోబు గ్రంథము 13వ అధ్యాయము 9వ వచ్చిన భాగము 10వ వచ్చిన భాగమును చదువు. చాలా కాదమ్మా, క్షమించాల. 12వ అధ్యాయము 22వ వచ్చిన భాగం. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచును, మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. ఏం చేస్తాడంటే చీకటిలో ఉన్న రహస్యాలన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడంట? బయలుపరుస్తాడంట. మరణాంధకారము కూడా ఏమవుతుందంట? వెలుగులు. అంటే దాచబడేటువంటిది ఏది కూడా లేదు. దీనిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రహస్యాలన్నీ కూడా దేవునికి మాత్రమే చెందుతాయంటండి. దేవునికి మనకి ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము
29వ అధ్యాయము 29వ వచన భాగం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారియు నగునని చెప్పుదురు. రహస్యాలన్నీ కూడా ఎవరి వెంట? దేవునికి మాత్రమే చెందుతాయంట. ఏదైతే మనకు బయలుపరచబడుతూ ఉన్నాయో, ఏంటి అవి? దేవుడు ధర్మశాస్త్ర వాక్యాలను వారికి అనుగ్రహింపజేస్తూ ఇజ్రాయేలుతో మాట్లాడుతూ చెప్తున్నాడు, ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినటువంటివి ఎల్లప్పుడూ కూడా మనవి. అంటే దేవుడు మనకి ఏదైతే బయలుపరుస్తున్నాడో, దేవుని యొక్క వాక్యముని గూర్చి, దేవుని యొక్క నీతిని గూర్చి ఏవైతే మనకు బయలుపరచబడుతూ ఉన్నాయి, మనం అనుసరించి నడుచుకోవలసిన మార్గము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మ విధి, ఆయన కట్టడలు ఏవైతే ఉన్నా, ఏది మనకు బయలుపరచబడుతూ ఉన్నాయో అవేనంట మనవి. అంతేకాని రహస్యాలన్నీ కూడా ఎవరికి చెందినవంట? దేవునికే చెందినవి. అంటే మనకేం ఉండకూడదు, మనకి రహస్యాలు అనేటువంటివి ఉండకూడదు. మనకి రహస్యాలు అనేటువంటివి ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం దేవుని ఎదుటకు మనల్ని మనం కనబరుచుకునేటప్పుడు ఎల్లప్పుడూ మనల్ని మనము ఉన్న పాటున ఎలాగైతే ఉన్నాము, మనలో ఏదైనా ఒక అవిధేయత ఉన్నదనుకోండి, మనలో ఏదైనా ఒక తప్పిదం ఉందనుకోండి, దీన్ని దాచిపెడదాం అనుకోకూడదు. ఇది ఎవరికి కనబడడం లేదు కదా, ఇది రహస్యంగా దాచిపెడదాం. ఎవరికి తెలుసు? సామ్రాజ్యం గారికి తెలుసా? జ్యోతిర్మయ్య గారికి తెలుసా? లేకపోతే నా ప్రక్కనున్న నా భర్తకు తెలుసా? నా భార్యకు తెలుసా? లేకపోతే నా పిల్లలకు తెలుసా? అనుకోవద్దు. ఎప్పుడు ప్రతిదినం మనం చేయాల్సింది ఏంటి అంటే, దేవుని ఎద్దుకు వచ్చే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి రహస్యమైనటువంటిది ఏది కూడా ఉండకూడదు. దేవుని ఎదుట ఎప్పుడు మన హృదయము తేటగా కనబడుతూ ఉండాలి. మనం ఏమై ఉన్నామో అనేటువంటిది దేవుని ఎదుట మనల్ని మనము కనబరుచుకోవాలా. కనబరుచుకోవడంలో మనం ఎలా ఉండాలి అంటే, మనలో ఏ విధమైన పాపము అనేటువంటిది లేకుండా ఉండేటట్లు, ఏ విధమైన తప్పిదం అనేది మనలో లేకుండా ఉండేటట్లు, దేవుని యొక్క ఆజ్ఞలను విడిచి, దేవుని యొక్క వాక్యాన్ని విడిచి మనం చేసేటువంటి ప్రతి చెడ్డ ఆలోచన, ప్రతి చెడ్డ తలంపు, ప్రతి చెడ్డ మాట, ప్రతి చెడు క్రియలన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలా? ఒప్పుకోవాలా, ఒప్పుకొని విడిచిపెట్టాలా. దానివల్ల ఏం చేయకూడదు? దాచబడకూడదు, దానివల్ల భద్రం చేయబడకూడదు. దేవుడు చెప్తున్నాడు ఇజ్రాయేలుతో, వాళ్ళ యొక్క పాపం ఏమవుతూ ఉన్నది అంటేనంట, ఇనుప గంటముతో రాయబడతా ఉన్నదంట, లిఖింపబడతా ఉన్నదంట. అంటే మనం వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మీ చెడుతనాన్ని ఒప్పుకోండి, విడిచిపెట్టండి అని చెప్పి ప్రవక్తలను పంపించి వారితో మాట్లాడుతున్నాడంట దేవుడు. ఇదిగో మీ అపరాధం ఇది, మీ దోషం ఇది, మీరు ఇలా నా మార్గాన్ని విడిచిపెట్టారు, నా మార్గం న్యాయం కాదని అంటున్నారు, మీరు నా ఆజ్ఞలను గైకోవడం లేదు, జీవపు ఓటైన నన్ను విడిచిపెట్టారు అని దేవుని యొక్క వాక్యాన్ని, నేను ఇచ్చిన వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని మీరు నెరవేర్చకుండానే నా దగ్గరికి నైవేద్యాలు, అర్పణలు తీసుకొని వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, నేను వినను, నేను అంగీకరించను. మీ హృదయాలను దేవుని తట్టు త్రిప్పుకోమంటున్నాడు, గద్దిస్తున్నాడు. గద్దిస్తుంటే వాళ్ళంట వినడం లేదంట. వినకపోతుంటే ఏం చేస్తున్నారు? వాళ్ళ పాపం ఏమవుతుందంట? ఇనుప గంటముతో రాయబడతా ఉన్నదంట. అంటే దేవుడు మనం అలాగా భద్రం చేసుకునే వాళ్ళలాగా దేవుని దగ్గర రాయబడేటట్టు ఉండకూడదు. దేవుడు రహస్యమందు మన పాపాలని భద్రం చేసేటట్లుగా మనం ఉండకూడదు. మనం ఏం చేయాలి? ఎప్పుడు ఒప్పుకోవాలా? ఒప్పుకొని ఏం చేయాలంటే
విడిచిపెట్టేయాల. మన హృదయంలో ఒక పుట్టే చెడ్డ ఆలోచన అయిన ఈ చిన్నది పట్టించుకుంటాడా దేవుడు? పట్టించుకుంటాడా? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. నువ్వు గబాల్ని ఒక మాట నీ భర్తను తొలనాడు అన్నావనుకో, లేదు నీ భార్యని అన్నావనుకో, లేదు నీ పిల్లల్ని అనకూడని మాటలు మాట్లాడుతూ ఉంటాం. తల్లిదండ్రులని పిల్లలు, పిల్లల్ని తల్లిదండ్రులు, లేకపోతే విశ్వాసులు సేవకుల విశ్వాసుల్ని, మీలో మీరు, మనలో మనం ఒకరిని గురించి ఒకరు ఒక చెడ్డ ఆలోచన చేసినా ఇదేమైపోతుంది? నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టిందాకా స్టోరేజ్లోనే ఉంటుంది, స్టోర్ చేసే ఉంటుంది. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. మళ్ళీ ఒప్పుకుంటే సరిపోదు. నువ్వు ఎప్పుడు విడిచిపెడతావా అని ఆయన ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒప్పుకొని విడిచిపెడితేనే అది చెరపబడుతుంది. దాన్ని ఏమవుతుంది? డిలీట్ నొక్కుతాడు దేవుడు. లేదు ఒప్పుకున్నావు విడిచిపెట్టట్లా, ఏం చేస్తాడు? అది ఇంకా స్టోరేజ్లోనే ఉంటుంది. మళ్ళా ఇంకోసారి చేయగానే దీనికి ఏమవుతుంది? యాడ్ అవుతూ ఉంటుంది. అంటే అబద్ధాలు ఆడకూడదు అనుకున్నాం, పొరుగులోని దేన్ని నేను ఆశించకూడదు అనుకున్నాం. కానీ ఏమొస్తుంది? మంచిది మేలైందని దేన్నైనా చూసినప్పుడల్లా మన మనసు ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. లేదు గబాలను ఏం చేస్తున్నాం? అబద్ధాలు చెప్తాం. ఇవన్నీ కూడా ఏమవుతుంది? ప్లస్ యాడ్ అయిపోతూ ఉంటాయి. ఒప్పుకుంటున్నావు నేను పాపిని అని, నేను అబద్ధం చెప్పాను ప్రభువా అంటావు, కానీ అబద్ధాన్ని విడిచిపెడుతున్నావా? లేదు చెడ్డవాళ్ళని గురించి ఏదో చెప్తున్నావు, ఎవరికో చెడ్డవాళ్ళని గురించే, చెడు మాట్లాడిన వాళ్ళని గురించే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది నీకు? చెడ్డవాడిని చూచి చెప్పాలా? గట్టిగా చెప్పాలా? ఎందుకు చెప్పమంటున్నాను? చదవండి వాక్యం. ఇప్పుడు మీ అందరి చేత వాక్యం చదివిస్తా. కీర్తనల గ్రంథము చెప్పేసేయాలి ఇప్పటికే మీరే. 37వ అధ్యాయం 37వ అధ్యాయం మొదటి వచ్చిన భాగం నుండి గట్టిగా చెప్పాలా? చెడ్డవారిని చూచి నాకు వినపట్టల్లా. మీ స్వరాలు ఇంత చిన్నయ్యా? గట్టిగా వినపడలా. ఇంకా రెండోది, రెండో వాక్యం. చాలు చాలు. మళ్ళీ ఒకసారి మొత్తం 3 వచనాలు చదవండి. ఏడో వచనం చదవండి. చాలు చాలు. ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఎవరిని చూచి? మీరు ఎవరిని చూసి వ్యసన పడతారు? మనం ఎవరిని చూచి వ్యసన పడతాం? ఎవరిని చూచి వ్యసన పడతాం? చెడ్డగా చేస్తున్నారని, చెడ్డగా మాట్లాడుతున్నారని, చెడు క్రియలు చేస్తున్నారని మనం ఏం చేస్తాం? వ్యసన పడితే అది నీకేంటి? కీడుకే కారణం. గుర్తుపెట్టి, ఎవరి కీడు చెప్పాలా? ఎవరు వ్యసన పడితే వారికి కీడు. ఎవరు వ్యసన పడితే వారికి కీడు. ఇప్పుడు చెడ్డవారు వారిని గురించి చెప్తుంది వాక్యం. వారి గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, పచ్చని కొడవలే వారి వాడిపోతారు. ఇక్కడ 9వ వచనంలో ఏమని? కీడు చేయవారు ఏమైపోతారు? నిర్మూలమైపోతారండి. వారి విషయమై నీకెందుకు? నువ్వెందుకు వారిని విమర్శిస్తావు? వారి విషయంలో నువ్వెందుకు వ్యసన పడతావు? వారి విషయంలో నువ్వెందుకు మత్సర పడతావు? నువ్వేం చేయాలా? నీకు దేవుని వాక్యం ఏం చెప్తుంది?
ఏం చెప్తూ ఉంది అంటే, యెహోవా యందు నమ్మకించి కాదు, చెప్పాల, గట్టి చెప్పాల, యెహోవా యందు నమ్మకించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. ఏం చేయాలా? మన పనేంటి? వ్యసన పట్టమా? మన పనేంటి? మత్సర పట్టమా? మన పనేంటి? తీర్పు చేయటమా? మన పనేంటి? విమర్శ చేయడమా? మన పనేంటి? వారి మీద వీరి మీద కొండలు చెప్పుకోవడమా? ఏమి చేయమంటున్నది అంటే సత్యాన్ని అనుసరించమంటుంది, దేవునిని నమ్మికించి మేలు చేయమంటుంది, యెహోవా కొరకు నిన్ను కనిపెట్టుకోమంటుంది. ఏం చేయమంటుంది? యెహోవా కొరకు నిన్ను కనిపెట్టుకోమంటుంది దేవుని వాక్యం. ఇది చేయకుండా మనం ఏం చేస్తాం? నువ్వు ఎవరైనా సరే, నాకు నిమిత్తం లేదు కానీ నువ్వు ఎక్కడెళ్ళి కూర్చుంటున్నావు అంటే దేవుని సింహాసనం మీదకి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని సింహాసనం అంటే దేవునికి ప్రతిగా నువ్వు వెళ్తున్నావు. నువ్వు వెళ్ళి కూర్చొని ఇతరులకి ఏం చేస్తున్నావు? తీర్పులు చేస్తున్నావు. ఇతరులకి ఏం చేస్తున్నావు? విమర్శ చేస్తున్నావు. దేవుని స్థానములోనికి, నా మాట కాదు, ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉంది వాక్యం, దేవునికి ప్రతిగా నువ్వేం చేస్తున్నావు? తీర్పులు చేస్తున్నావు. కాబట్టి అలాంటి పనులు అనేది మనము చేయకూడదు. మనం ఏం చేయాలి? రహస్యాలు అనేవి దేవుని మనకేంటి? మనకి ఇవ్వబడింది ఏంటి? మన దగ్గర రహస్యాలు ఏమీ ఉండకూడదు. ఎందుకు? దేవునిని నమ్మి ఉన్నాం. నీ ప్రతి పాపము కూడా ఏం చేయాలంటే నువ్వు ఒప్పుకోవాలా, నువ్వు విడిచిపెట్టాలా. అందుకే దావీదు గారు ఎప్పుడు కూడా అంటాడు, ఆయన హృదయాన్ని దేవుని ఎదుట కనబరుచుకుంటూ ఆయన అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు, నా హృదయాన్ని పరిశీలించు, పరిశోధించు, నిత్య మార్గములో నన్ను నడిపి. అంటే మన హృదయాన్ని ఏం చేయాలా? దేవుని ఎదుట తెరవాలా. మనలో తప్పిదము కనబడుతూ ఉంటే మనం ఏం చేయాలా? దాన్ని ఒప్పుకుని, నీ మనస్సాక్షి నీకు చెప్పడం లేదా నువ్వు చేసేది తప్పు, నువ్వు మాట్లాడేది తప్పు, నువ్వు చేసేది నీ ప్రవర్తన సరైనటువంటిది కాదు అని నీ మనస్సాక్షిని గద్దిస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే వాటిని ఒప్పుకోవాలి. ఎక్కడ? దేవుని ఎదుట ఒప్పుకొని దానిని మనం విడిచిపెట్టి, దేవుడు మనకి ఏమి చెప్పినా, దేవుని వాక్యం మనకి ఏది బయలుపరిచనో దానిని మనం ఏం చేయాలా? మనకి ఇవ్వబడింది దానిని మాత్రమే మనము చేయాలా. మనం చేసే వారిలాగా ఉండాలి. రహస్యాలు అనేటువంటివి దేవునికి చెందినట్టు. అందుకే దావీదు గారు పాపం చేసినప్పుడు మాట్లాడుతూ చూడండి, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచన భాగము. పగటి యందు వాడు వారితో సేనించును, నీవు ఈ కార్యము రహస్యముగా చేసేటివి కానీ ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. దావీదు గారు బెత్షెబాని పిలిపించుకొని బెత్షెబాతో సేనించడము లేదు, మరి బెత్షెబా భర్త అయినటువంటి ఈ బెత్షెబా భర్త ఎక్కడ యుద్ధములో ఉంటే ఆయనను పిలిపించి ఆయనను హతమయ్యేటట్లు చేయడం, ఇదంతా కూడా ఎవరికి తెలియదు. మనుషులు నరమాత్రులకైతే ఎవరికీ తెలియదు. కానీ ఎవరికి తెలుసు? రహస్యమందు చూచుచున్నటువంటి. ఎక్కడి నుంచి చూస్తాడంటే మన దేవుడు ఎక్కడున్నాడు? కంటికి కనబడుతున్నాడా? కంటికి కనబడ్డా. మన దేవుడు రహస్యమందు చూచుచున్నాడు. ఇప్పుడు ఈయన రహస్యంగా మనుష్యులకి కనబడకుండా ఈయన చేశాడు. ఇప్పుడు ఈ రహస్యంగా చేసిన దాని గురించి మాట్లాడుతాను. నీవు ఈ కార్యము రహస్యముగా చేసేటివి కానీ ఇశ్రాయేలీలందరూ చూచుచున్నవారు పగటి యందే నేను చెప్పినదాన్ని. అంటే రహస్యంగా చేసింది ఏమైందంటే ఖచ్చితంగా బయటకు వచ్చేసి బయలుపరచబడకుండా నేను రహస్యంగా చేశాను, ఎవరికి తెలియదు అనుకుంటారు. ఎట్లా పిల్లి పాలు దాగిన చందం అన్నమాట. అంటే ఎవ్వరు చూడట్లేదు అనుకుంటారు. కానీ మనుష్యులు ఎవ్వరు చూసినా చూడకపోయినా
రహస్యమందు చూచుచున్న దేవుడు. మన దేవునికి ఆయన ఎక్కడి నుంచి చూస్తాడు అంటే, మీరు మత్తయి సువార్తలో చూడండి, ఆ మాట చాలా బాగుంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనం. అట్లయితే రహస్యమందు చూచునే తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఇప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ప్రభువే చెప్తూ ఉన్నారు. ఏంటి? మనం చేసేటువంటి ధర్మం అంట మనుష్యుల వలన ఘనత పొందాలని, లేకపోతే మనుష్యులు చూడాలి అని చెప్పి మనం ఏ పని కూడా చేయకూడదంటండి. మనము మన కుడి చేతితో చేసింది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటున్నాడు. ఎవరు చూడాలా? ఎవరు మనకి ప్రతిఫలం ఇవ్వాలా? మనుషులు కాదు మనల్ని మెచ్చుకోవాల్సిందే, మనుషులు కాదు మనల్ని ఘనపరచాల్సిందే. ఎవరు మనల్ని మెచ్చుకోవాలనుకోవాలి అంటే కనుక రహస్యమందు చూచుచున్న తండ్రి మనకి ప్రతిఫలాన్ని ఇవ్వాలని మనం కోరుకోవాలి. ఇదే అధ్యాయంలో ఇంకా కూడా ఉన్నది చూడండి, 6:17 ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? మనం మనుష్యులకు కనబడాలని ప్రార్థన చేసినా సరే, ఉపవాసం ఉన్నా సరే, మనం ఏదైనా ధర్మకార్యం చేసినా సరే, మనుషులకు కనబడాలని, మనుషులు మెచ్చుకోవాలని మనం చేయకూడదంట. ఎలా చేయాలా? రహస్యమందు చూచుచున్నటువంటి తండ్రి మనకి ప్రతిఫలము దయచేయాలని, రహస్యమందు చూచుచున్నటువంటి తండ్రి మన ప్రార్థన విని మనకి ఫలాన్ని దయచేయాలని చెప్పి మనమంట ప్రార్థన చేయాల. ఉపవాసం ఉన్న మనుష్యులకు కనబడాలి అని మనం ఏది కూడా చేయకూడదు. అంటే మనం చేసేటువంటి మేలైనా సరే ఎవరు చూస్తున్నారు? రహస్యమందు చూచుచున్న. అందుకే రహస్యములు అనేటువంటివి దేవునికే చెందును. రహస్యములు అనేవి దేవునికే చెందును అని అంటే, ఆయన ఇప్పుడు మన కంటికి కనబడడంలా ఆయన ఎక్కడున్నాడు? కంటికి కనబడకుండా ఆయన అదృశ్య స్వరూపిగా ఉన్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఆయన ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అదృశ్య స్వరూపిగా పరిశుద్ధాత్మ ద్వారా మన మధ్యలోనే ఆయన నివసిస్తున్నారు, మన మధ్యలోనే సంచరిస్తూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఎవరికి కనబడాలని ఏమీ చేయకూడదు, ఎవరో నిన్ను మెచ్చుకోవాలని నీవు అనుకోకూడదు. నువ్వు ఏ క్రియ చేసినా కూడా ఎవరి వల్ల నీకు ఫలము కావాలా, ప్రతిఫలము కావాలా అంటే రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వాలి అని నువ్వు కోరుకోవాలి. నువ్వు మేలు చేసినా చూస్తున్నాడు, అలానే నువ్వు కీడు చేసినా కూడా ఆయన ఇవన్నీ విమర్శించేటువంటి దినము ఒక దినం ఉంటుంది. ఇప్పుడు దావీదు గారు పాపము చేశారు. పాపము చేసినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? రహస్యముగా నీవు చేసా అంటే ఇది ఎక్కడుంది? రహస్యంగా ఉంది. మనుషులకి ఎవరి కంటికి కూడా ఇది కనబడలేదు, కానీ దేవుని కంటికి మాత్రము బాగా తేటగా బయలు. ఇప్పుడు ఆయన వదిలిపెడుతున్నాడు. దావీదు గారిని గురించి ఏమని వ్రాయబడింది? నా చిత్తానుసారమైన మనుష్యుడు, నా హృదయానుసారుడు అని రాయబడింది. ఇప్పుడు ఆయన ఏమైనా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఎక్కడ చీకట్లో చేసింది ఎక్కడ తీసుకొస్తాడంట? వెలుగులోనికి తీసుకొస్తాడంట. ఈయన అంతరింద్రియాలనంట పరీక్షించి పరిశోధించే దేవుడు. చూడండి, అందుకనే మన చీకటిలో ఉన్నటువంటి రహస్యాలను ఆయన ఏం చేస్తాడంట? వెలుగులోనికి తీసుకుని వస్తాడంట. అందుకే దావీదు గారు ఆయన కీర్తనలో చూడండి, 19వ కీర్తన 12వ వచ్చిన భాగం మనం చదువుకుందాం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము.
ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. అందుకే ఇక్కడ ఒక ప్రశ్న వేశాడు ఖచ్చితంగా. ఏంటి? అందరి మీద తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? ఖచ్చితంగా మన అందరం కూడా ఏం చేయాలా? మన పొరపాటులు, ఏమి పొరపాటు చేస్తున్నాం, ఖచ్చితంగా మనం చేసే ఎంత మంచి కార్యంలోనైనా ఏదో ఒక పాపం ఉంటుందండి. ఏదో ఒక పాపం ఉంటుంది. మన ఎంత మంచి కార్యమన్నా చేయి, దానిలో ఎంతో కొంత, అంటే మన క్రియలన్నీ కూడా అంటే దేవుని నామాన్ని బట్టి దేవునికి మహిమగా మనం చేయకుండా ఏ కొంచెము స్వార్థమున్నా, ఏ కొంచెము స్వప్రయోజనమున్నా, ఏ కొంచెము స్వకీయమైన ఘనతను కోరుకున్నా అదేమైపోతుంది? ఎంత మంచి కార్యమైనా సరే అది ఆ క్రియలో కూడా పాపం అనేది ఉంటుంది. అంటే మంచి, ఇప్పుడు నువ్వు ఎవరికన్నా ఏదైనా హెల్ప్ చేసావు, నువ్వు చేసింది మంచిదేనా కాదా? మంచి చేసావు, కానీ ఏం కోరుకుంటున్నా? నిన్ను మెచ్చుకోవాలని కోరుకుంటున్నావు. లేకపోతే నువ్వేదైనా నీకు అవసరత పడినప్పుడు మరలా తిరిగి వాళ్ళు నీకు చేయాలని నీవు ఆశిస్తున్నావు. అంటే మరలా ఇప్పుడు మనం మేలు చేసి మళ్ళీ తిరిగి ఏం ఆలోచన చేస్తాం? మేలు మళ్ళా తిరిగి చేయాలి, పొందాలని చేస్తాం. దానిలో కూడా ఏముంటుంది? పాపం ఉంటుంది. అంటే నువ్వు చేసి ఏం చేయాలా? మర్చిపోవాలి. నీ ఎడమ చేతికే తెలియకూడదు అని దేవుని వాక్యం చెప్తుంటే నీ హృదయంలో ఎప్పుడేముంటుంది? ఇదిగో ఈమెకి నేను ఎంత చేశాను, నేను వీళ్ళకి ఎంత చేశాను, నేను వీళ్ళకి ఎంత చేశాను, ఏ లెక్కలు. ఇప్పుడు ఇది పాపం అవుతుందా, నీతి అవుతుందా? ఈ క్రియ పాపం అవుతుందా, నీతి అవుతుందా? నేను చేశానని చెప్పుకునేది అంత కూడా ఏంటంటే పాపమే అవుతుంది. మన నీతి దేంతో సమానం? ఇప్పుడు మురికి గుడ్డను తీసుకొచ్చి ప్రశస్తమైనటువంటి స్థలములో, పరిశుద్ధమైన స్థలములో దేవుడు ఉంచుతాడా? ఇప్పుడు మనం అంగీకరిస్తాడా? నేను ఎంత చేశాను, ఈమె నాకేం చేయట్లేదు. ఎంతసేపటికి మనకి ఇదే బాధ. నేను ఇదే చెప్తా, చేసి మరచిపోవాలి. మరచిపోతేనే నీకేముంటుంది దేవుని దగ్గర? తిరిగి మరలా నువ్వు ఏది ఆశించినా అదేమవుతుంది? స్వప్రయోజనం. నీ ప్రయోజనం అంటే రాబోయే మీరు చాలామంది ఎవరైనా ఒకటి చెప్తా, అప్పు అడిగారు అనుకోండి, ఎవరికి ఇస్తారు అప్పు? మీరు మరలా తిరిగి నాకేదైనా అవసరం పడితే నాకు ఇచ్చేవాళ్ళు అయి ఉండాలా, లేకపోతే మనం ఇవ్వం కదా. అంటే అలా చూసి చేసామనుకో, దేవుని వాక్యం ఏం చెబుతుంది? నువ్వు ఎవరికైనా అప్పు ఇవ్వాలి అంటే నువ్వు మరలా ఏం చేయకూడదంటే, వాళ్ళు మళ్ళీ తిరిగి నీకు అవసరమైనప్పుడు అప్పిచ్చేవాళ్ళు అయ్యి ఉండకూడదు. వాళ్ళు నీకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నువ్వు అప్పు ఎవరికన్నా ఇచ్చావు, వాళ్ళు నీకు తిరిగిస్తే చాలు, దానికి వడ్డీ తీసుకోకూడదు. దానికి ఏం తీసుకోకూడదు? వడ్డీ తీసుకుంటే లెక్క చెప్పాలి, మళ్ళీ అది పాపం అయిపోతుంది. వడ్డీ ఎవరి దగ్గర తీసుకోకూడదు. మరలా తిరిగి వాళ్ళు నీకు అవసరమైనప్పుడు ఇవ్వాలి అని ఆశించకూడదు. ఏం చేయాలి? నువ్వు ఇచ్చావా, వాళ్ళు తిరిగి ఇవ్వాలా. ఆ ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఏం చెప్తుంది వాక్యం అంటే, నీవు ఎవరికి ఒక్క రూపాయి అయినను కూడా అచ్చి ఉండకూడదు. ఒక ప్రేమ విషయంలో తప్ప నీవెవ్వరికి ఒక్క రూపాయినా సరే, నీ దగ్గర ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళు ఏం చేయాలా? ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా తిరిగి ఇచ్చారు. కానీ ఇచ్చేవానికి ఏం చెబుతుంది? నీ వద్ద ఎవరైనా ఏదైనా ఆశిస్తే వాళ్ళకి నీ ముఖాన్ని తిప్పుకోవద్దు. నీ రక్త సంబంధి ఎవరైనా సరే నీ దగ్గర అప్పు కోరితే నీ ముఖాన్ని తిప్పుకోవద్దు. అంటే ఇది మనకి చెప్తుంది వాక్యము, ఇంకెవరో చెప్తుంది? తీసుకున్నటువంటి వారికి కూడా చెప్తుంది.
ఇప్పుడు మనమేం ఆలోచన చేస్తాం, వాళ్ళది కూడా మనమే ఆలోచిస్తాం, వాళ్ళు ఇస్తారో ఇవ్వరు అని. ఇప్పుడు మనది ఏం చేస్తారు వాళ్ళు అని, మన దానిని గురించి వాళ్ళు, మన గురించి మనమేమో వాళ్ళని గురించి ఈ విధంగా లెక్కలేసుకుంటాం. కానీ దేవుడు చెప్పినట్లుగా మనం మాత్రం చేయం. ఎలా చెయ్యాలో ఏది కూడా, స్వప్రయోజనాన్ని మనం ఆశించి ఏది కూడా రహస్యంగా ఉంది, ఇదేది బయటికి రాదు అని దేనిని గురించి కూడా మనం అనుకొనడానికి లేదు. అందుకే తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? ఇప్పుడు నువ్వేం పొరపాటు చేస్తున్నావు నాకెలా తెలుస్తుంది, నేనేం పొరపాటు చేస్తున్నానో మీకెలా తెలుస్తుంది? ఈ పొరపాటులు ఎవరు గ్రహించాలి? ఎవని మట్టుకు వాళ్ళే గ్రహించాలి. ఎవని మట్టుకు వాళ్ళే దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. దేవుడే నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని? వాక్యం చేత నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీకు వెల్లడిపరుస్తూ ఉంటాడు. ఇదిగో నువ్వు, నీ ఆలోచన చెడ్డది, నీ తలంపులు చెడ్డాయి, నీ మాటలు చెడ్డవి, నీ క్రియలు చెడ్డవి, నీ ప్రవర్తన చెడుగా ఉంది అని దేవుని వాక్యం ఏం చేస్తుంటది? నీతో దివారాత్రులు మొరపెడతా ఉంటది. నువ్వు వింటే ధన్యుడవు, నీ పొరపాటుని వినకపోతే ఏమవుతుంది? తీర్పు కొరకు భద్రం చేయబడతావు. తీర్పు కొరకు ఏం చేయబడతాయి? భద్రం చేయబడతాయి. అందుకే ఇక్కడ యోబు గ్రంథంలోనే వ్రాయబడి ఉంది చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము. యోబు గ్రంథము 31వ అధ్యాయము. యోబు గ్రంథము 31వ అధ్యాయము 24వ వచ్చిన భాగము నుండి చదువుకుందాం. సువర్ణము నాకు ఆధారం అనుకొనిన ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి, నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఏమంటున్నాడు యోబు గారు? సువర్ణము నాకు ఆధారం. మనందరం బంగారం ఎందుకు కొనుక్కుంటాం చెప్పాలా? ఎందుకు కొనుక్కుంటాం? ఏదో ఒక రోజు అవసరానికి ఉపయోగపడుతుంది. దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే ఒక ఖర్చు అనేది తీరుతుంది అవసరం వచ్చినప్పుడు. అయితే దేవుని పిల్లలంట ఇలా హృదయంలో కూడా రహస్యంగా ప్రేరేపింపబడకూడదు. నా సువర్ణము నాకు ఆధారం, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారముతోనైనా సరే. ఇప్పుడు బంగారాన్ని నమ్ముకున్నాము అనుకోండి, బ్యాంకులో బంగారం పెట్టుకోవచ్చు అనుకున్నాం అనుకోండి, మనకి దేవుడు ఎవరు? మనకి దేవుడు ఎవరు? దేవుడు కాదు. ఎవరు దేవుడు? ఎవరి ద్వారా నీ అవసరత తీరుతుందో వారే నీ దేవుడు. ఇప్పుడు నీ అవసరం ఎవరి ద్వారా తీరుతుంది? మేలిమి బంగారంతో తీరుతుంది. అంటే ఇప్పుడు అందరం చేసే పని ఏంటి? అందరం చేసే పని బ్యాంకులో బంగారం. ఇప్పుడు నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారంతో చెప్పిన ఎడల, లేకపోతే నా ఆస్తి గొప్పదని కానీ, చేతికి విస్తారమైనటువంటి సొత్తు దొరికిందని కానీ నేను సంతోషించానా, నేనేమవుతానంట? రహస్యంగా ప్రేరేపింపబడి నా హృదయం. ఏంటి హృదయం అంట? రహస్యంగా మనల్ని ఏం చేస్తుందంట? ప్రేరేపిస్తుందంట. అంటే అనుకోవడానికి ఇలా అని బంగారాన్ని కూర్చే కానీ, ఆస్తిని కూర్చే కానీ, సొత్తుని కూర్చే కానీ, కొన్న ధనాన్ని గురించే కానీ, దేనిని కూర్చైనా సరే నీ హృదయం ఏం చేస్తుంది అంటే, ఇది ఉంది కదా, ఇది ఉంది కదా అంటే నువ్వు భయపడకుండా నువ్వు నెమ్మదిగా ఉండడానికి నీ హృదయం నిన్ను ఏం చేస్తుంది అంటే రహస్యంగా ప్రేరేపిస్తుంది. ఇది ఎవరు గమనిస్తారు? ఇది ఎవరు గ్రహిస్తారు? గ్రహించాలి, మనం గ్రహించాలి. దేవుడు గ్రహిస్తున్నాడు. దేవుడు మనకి ఏమేమి ఆశ్రయాలు ఉన్నాయి? మనకి బంగారం ఆశ్రయంగా ఉందా? ఇల్లు ఆశ్రయంగా ఉందా? డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ ఆశ్రయంగా ఉందా? లేకపోతే ఉద్యోగం ఆశ్రయంగా ఉందా?
మన చేతి పని ఆశ్రయంగా ఉందా? మనం దేన్ని నమ్ముకున్నామో అదే మనకి దేవుడు. చాలాసార్లు ఈ వాక్యం విన్నారు, మన బలాన్ని నమ్ముకుంటే అదే మనకి దేవుడు. అంటే దేని నమ్ముతున్నామో ఇవన్నీ దేవుడికి తెలుసు. నువ్వు దేని మీద ఆధారపడ్డావు అనేటువంటిది నీ పొరపాటు ఏంటో నువ్వు గ్రహించగలగాల. నీ హృదయము రహస్యంగా దేని చేత ప్రేరేపింపబడుతుంది? దేవునిని ఆశ్రయంగా చేసుకోకుండా నీకు కలిగిన దేని చేత నువ్వు ప్రేరేపింపబడుతున్నావు? దీనిని జ్ఞాపకం చేసుకోవాలా? దీనిని మనము గ్రహించగా దేని చేత నువ్వు ప్రేరేపింపబడతావు? ఇది ఉంది కదా, మనం అనుకుంటాం. చూడండి, అమ్మయ్య ఒక నెల సరుకులు తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఏమనుకుంటాం? నిశ్చింతగా ఉంటాం. అలానే ఒక బంగారం చూస్తే బ్యాంకులో పెడితే నాదే కదా ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. అంటే మన యొక్క ఆశ్రయాలు ఏమై ఉన్నాయి? మన హృదయం మనల్ని రహస్యంగా ప్రేరేపిస్తుంది. సూర్యుని చూసి కానీ చంద్రుని చూసి అవి మిక్కిలి కాంతి కలిగినగా ప్రకాశిస్తూ ఉంటే ముద్దు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇలా రహస్యంగా ప్రేరేపించబడేటువంటి హృదయం ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం ఎలాంటి వాళ్ళమని చెప్తుంది వాక్యము? వేషధారులం అంటారు. చూడండి, యోబు గారు ఎలాగా తన్ను తాను దేవుని ఎదుట కనబరుచుకుంటూ ఉన్నాడో. వీటిని ఇలా నేను అనుకున్నాను అనుకో, రహస్యంగా నా హృదయం నన్ను ప్రేరేపిస్తే నేనేమవుతానంటున్నాడు? పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధాన్ని. మనమైతే ఏమనుకుంటాం? బంగారం మంచి రేటులో ఉండగా కొనుక్కొని దాచిపెట్టుకుంటే ఇప్పటి కాలం బాగా పెరిగిన కాలంలో ఏమనుకుంటాం? నిజంగా నా జ్ఞానం ఆ రోజు ఎంత బాగా పనిచేసింది. ఆ రోజు నేను అక్కడ ఇక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వకుండా నేనేం చేశాను? బంగారం కొనుక్కొని నాది అని మన జ్ఞానం అనుకొని మనం అనుకుంటాం కదా. మన ఆలోచన, మన గ్రహింపు ఎంతవరకు అంటే నేను చాలా జ్ఞానంగా చేశాను అనుకుంటాం. కానీ వాటిని ఆధారంగా చేసుకుంటే దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతానని ఎవరు చెబుతున్నారు? యోబు గారు చెబుతారు. యోబు గారికి ఏం గ్రహింపేది? మళ్ళంటాడేగా ఆయన కూడా. ఎందుకని ఆయన విస్తారమైనటువంటి ఆస్తిని, విస్తారమైనటువంటి గొర్రె మేకలను, ఎడ్లను, కోడలు, ఆయన 10 మంది పిల్లలను ఆయన కలిగి ఎంత భయభక్తులు కలిగిన వాడు దేవుని. ఆయన ఏమనుకుంటున్నాడంట? ఇవి ఏమైనా సరే నాకు, అందుకనే ఆయన అలా అనుకోలేదు కాబట్టి ఆయనకి అవన్నీ వచ్చాయి. మనం ఎంతసేపు బంగారం కొనుక్కుందామా, లేకపోతే ఇల్లు కొనుక్కుందామా, లేకపోతే స్థలం కొనుక్కుందామా, లేకపోతే వీటి గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మనకేం దొరకట్లా? ఎక్కడా దొరకట్లా, అక్కడ దొరకట్లా, ఎక్కడా దొరకట్లా. అక్కడ చూస్తే ఇక్కడ ఉన్నవన్నీ మన చుట్టూ వచ్చేస్తాయండి. ఎప్పుడైనా పైకే చూడాలా. ఆ పైన చూసిన వాళ్ళు ఎప్పుడు వీటిని నమ్మరు. అబ్రహాం గారికి కూడా చూడండి, అబ్రహాం గారిని కూడా ఆయన వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఆయన ఏమీ లేకుండా భార్యతో, లోతుతో ఆయన వచ్చాడు, తండ్రితో. ఇప్పుడు మరి వచ్చిన ఆయన విస్తారమైనటువంటి ధనవంతుడయ్యాడు. ఆయన గురించి వాక్యం ఏం చెప్తుంది? ఆయన ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంట? దేవుడు దేనికి శిల్పియు, దేనికి నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం. అంటే ఆయనకి ఏం కనపట్టాలా? తనకిచ్చిన పిల్లలు, లేకపోతే తనకి ఇందులో ఇంత విస్తారమైన సంతానం అవుతారు ఈ పిల్లలు, లేకపోతే ఆయనకి ఇచ్చిన గొర్రె మేకలు, వెండి, బంగారము, ఆయన అడుగు పెట్టిన ప్రతి స్థలం కూడా అబ్రహాం గారికి దేవుడు ఇచ్చాడంట, రాయబడి ఉన్నాయి. ఆయన విస్తారమైన బంగారు, వెండిని ఆయనకు అనుగ్రహింపబడి ధనవంతుడు ఆయన రాయబడి ఉంది. ఆయన వీటిని వేయటం చూడట్లా. ఏం చూస్తున్నాడు? పునాదులు కలిగినటువంటి ఆ పట్టణాన్ని చూస్తున్నాడు. అక్కడ చూసే వాళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడ చూడరు. ఎన్ని ఉన్నా భూమి మీదనున్న వాటిని, వీటిని కూడా నీవే నా ఆశ్రయము అని వీటితో చెప్పరంట. ఇంటిని గురించి కానీ బంగారం. అంటే దేవుడు చూడండి ఎలా మనల్ని కోరుకుంటున్నాడో. మనం ఎలా ఉన్నాం? మన పొరపాట్లు ఏంటి? మనం ఎక్కడ పడిపోతున్నాం? మనలో ఏ తప్పిదం ఉంది? నేను ఏ విధమైనటువంటి అపరాధం చేస్తున్నాను? ఈ గ్రహింపు అనేటువంటిది మనలో ఉండాలి. దేవుడు మనకి పక్షపాతి కాడు అని తెలుసుకున్నాం. ఇప్పుడు దేవుని పిల్లల్లో కూడా ఏముండకూడదు?
పక్షపాతం ఉండకూడదు. చూడండి, ఇదే యోబు గ్రంథము 13వ అధ్యాయము 9వ వచ్చిన భాగము. ఆయన మిమ్మల్ని పరిశోధించట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మను గద్దించెను. ఆయన ప్రభావమే మిమ్మల్ని భయపెట్టదా? ఆయన భయము మీ మీదకి రాదా? చాలమ్మా. ఏమంటున్నాడు? ఆయన పరిశోధించుట మీకు క్షేమమా? ఒకడు నరులను మోసం చేసినట్లు మీరు ఆయనని మోసము ఆయన మనల్ని పరీక్షించడం, పరిశోధించడం అనేటువంటిదంట మనకెంత మాత్రమూ క్షేమము కాదు. దేవునిని ఎరిగితే, మనము దేవునికి భయపడి వారమైతే మనమే మన హృదయాన్ని ఏం చేయాలా? దేవుని ఎదుట తేటగా బయలుపరచుకోవాలా. ఇదిగో ప్రభువా, నాలో ఈ పాపం ఉన్నది. ఇదిగో ప్రభువా, నాలో ఈ దోషం ఉన్నది. నాలో ఈ అతిక్రమం ఉన్నది. నేను ఈ పొరపాటు చేశాను. నేను తొందరపడి మాట్లాడాను. నేను తొందరపడి నేను ఈ క్రియను చేశాను. ఇది నీ నామానికి విరోధంగా ఉన్నది ప్రభువా, నన్ను క్షమించు. ఇక మరి అన్నిటికీ చేయను అని మనముగా దేవుని దగ్గరికి వస్తే అది ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. వెంటనే దేవుడు ఏం చేస్తాడు? మన పొరపాటులు మనం గ్రహించితమని, మనం ఒప్పుకొని విడిచిపెట్టే సిద్ధ మనసు మనలో ఉందని గ్రహించి మన విషయంలో మనల్ని ఆయన పరిశుద్ధులుగా చేస్తాడు. దావీదు గారు చూడండి, దేవుడు మాట్లాడిన దాకా ఆయన ఎలా ఉన్నాడు? చాలా మౌనంగా ఉన్నాడు. అసలు ఎవరికీ తెలియదని చాలా రహస్యంగా ఉన్నట్టున్నాడు. రహస్యంగా ఉంది అనుకున్నాడు. కానీ దేవుడు మాట్లాడగా వెంటనే తన యొక్క పాపాన్ని ఏం చేశాడు? ఆయన ఒప్పుకొని ఆయన విడిచిపెట్టాడు. ఆ తర్వాత దేవుని గురించి ఆయనకు బాగా అర్థమైన తర్వాత ఆయనకి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎలా ఒప్పుకోడు? ఆయన యొక్క ప్రతి పాప విషయంలో కూడా ఆయన ఒప్పుకోళ్ళు ప్రార్థనలు చూస్తే, ఒప్పుకోళ్ళు కీర్తనలు అన్నీ చూస్తే ఎలా ఒప్పుకుంటూ ఉంటాడు? ఏది కూడా దాచకుండా తన హృదయాన్ని దేవుని ఎదుట నేను యథార్థంగా ఉన్నాను, నాలో ఏ సందేహము లేకుండా నేను నీ యందు నమ్మిక ఉంచాను, ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఎంత ధైర్యమో చూడండి. ఎప్పుడైనా మీరు ఆ వాక్యాలు చదివేటప్పుడు, ఆ కీర్తనలు చదివేటప్పుడు ఆయన ఎలాగా తన హృదయాన్ని దేవుని ఎదుట తేటగా బయలుపడి, ఆయన వచ్చి మన హృదయాలను పరీక్షించి పరిశోధించి నువ్వు తప్పు చేసావు అని చెప్పిన దాకా రహస్యంగా దాచిపెట్టద్దు. ఏం చేయాలి? ఒక మాట మాట్లాడావు, తప్పని నీకు ఎన్నే తెలుస్తుందిగా. ఏం చేయాలా? వెంటనే అవ్వా, నేను మాట్లాడింది తప్పు, నేను చేసింది తప్పు, ఒప్పుకో, విడిచిపెట్టు. ఇప్పుడు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన మిమ్మల్ని పరిశోధించుట మీకు క్షేమమా? ఒకడు నరులను మోసం చేసినట్లు మీరు ఆయన మోసము చేయుదురా అని మాట్లాడుతున్నాడు. అంటే మనం దేవునికి భయపడే వాళ్ళమైతే వెంటనే ఏం చేస్తాం? మన పాప విషయంలో మనం పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెడతాం. అంతేకాదు, ఇక్కడ అంటున్నాడు 10వ వచనం, మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మను గద్దించు. పక్షపాతము అనేది మనలో ఉండకూడదు. ఒకటైతే రహస్యంగా కూడా మనలో ఏముండకూడదంట? అంటే ఒకని ఎడల ఒక విధముగా, మరి ఒకని ఎడల మరి ఒక నీకొక న్యాయము, లేక ఇతరులకి మరి ఒక న్యాయం. పక్షపాతము అనేది చూపించకూడదు. నువ్వేం చేస్తావు? అయ్యా, నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించంట. లేదా నేను ఈ పొరపాటు చేశాను, నన్ను క్షమించంట. నువ్వు చేసిన తప్పిదమే ఎదుటివారు చేశారు, ఏం చేస్తావు? వాళ్ళని నువ్వు క్షమిస్తావా? నువ్వు క్షమిస్తావా? ప్రభువా, వీరిని క్షమించు. నీ గురించి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? పొరపాటు చేసినప్పుడు నీ గురించి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నీ తప్పిదం విషయమై నీ దేవుని క్షమాపణ కావాలని కోరుకుంటున్నావు కదా. అలానే నీ పొరుగువాని విషయంలో కూడా నువ్వేం కోరుకోవాలా?
వారి తప్పుల విషయంలో, వారి యొక్క అపరాధముల విషయంలో కూడా నువ్వేం చూపించాలా? క్షమాపణ. నువ్వు క్షమించాలా, దేవుడు కూడా వారిని క్షమించాలని నువ్వు ప్రార్థన చేయాల. ఇప్పుడు మనం క్షమిస్తే వారి పాపాలు ఏమవుతాయంట? క్షమించబడతాయి అంటున్నా. మనం శిష్యులమైతే ఖచ్చితంగా మనం ఎవరి పాపాలని క్షమిస్తామో వాళ్ళ పాపాలు ఏమవుతాయంట? నువ్వు క్షమించు. దేవుని ఎదుటికి వెళ్ళి, తెలియకనే ఈ పాపము చేసేద్దరి ప్రభు అని మనం ఏం చేయాలంటే, పాపమును గురించి మనం వాళ్ళని క్షమించమని ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. అంతేకాదు, రెండవది, నీకు అనుకూలంగా ఉండేవాడిని ఒక విధంగా చూస్తావు, నీకు విరోధంగా ఉండే వాళ్ళని మరి ఒక. పక్షపాతము ఉండకూడదు. మీలో ఏముండకూడదు? పక్షపాతము. ఒక్కని ఎడల ఒక విధముగా, అందరి ఎడల మనము ఒకే రీతిగా ఉండాల. అంతేకాని పక్షపాతం చూపించి రహస్యంగా బయటికి సమానమే అన్నట్టు మాట్లాడతాం. నువ్వు ఒక్కటే, జ్యోతిర్మయ్య గారు ఒక్కటే, లేదు జ్యోతిర్మయ్య గారు మీరు ఇద్దరూ ఒకటే, లేదు నాకు నువ్వెంతో ఈ సహోదరి అంతే, అందరూ ఇంతే అని మనం చెప్పుకుంటాం. కానీ రహస్యముగా నీలో ఏ పక్షపాతం ఉన్నా ఏమవుతుంది? దేవుని చేత నీవు విమర్శింపబడతావు. రహస్యముగా నీవు పక్షపాతాన్ని చూపించినా కూడా దేవుడు నిన్నేం చేస్తాడు అంటే విమర్శిస్తాడు. కాబట్టి నువ్వు అలాంటి పక్షపాతం కూడా నువ్వు చూపించకూడదు. రహస్యముగా మనకి దేవుని యొక్క వాక్యములో అనేకమైనవి ఉన్నవి. కానీ చూడండి, కపట సహోదరులైనటువంటి వారంట మన మధ్యలోనికి ప్రవేశించి మనలను చెరపట్టుకొని పోవాలా. రహస్యంగా మనం చేసే పొరపాట్లు కొన్ని అయితే వేరొకరి ద్వారా మనం ఏమవుతాము అంటే కనుక చెరగొని పోబడుతూ ఉంటాం. ఇది రహస్యంగా ఉంటుంది, నీకు తెలియదు. ఎలా జరుగుతుంది ఇది అని అంటే చూడండి, మీకు పేతురు రాసిన 2 మాటలను చూపించి ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. పేతురు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక, 2వ అధ్యాయము 2వ వచన భాగములను చదువుకుందాం. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందరు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. చాలమ్మా, ఇక్కడ కొందరికి తీర్చబోయేటువంటి తీర్పుని గురించి పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు వీరు అని అంటే అబద్ధ ప్రవక్తలైనటువంటి వారు, అబద్ధ బోధకులైనటువంటి వారు. వీరంట ప్రభువుని విసర్జించి ఏం చేస్తారంటే తమకు తామే నాశనాన్ని కలుగ చేసుకుంటారంట. నాశనకరమైనటువంటి భిన్నాభిప్రాయాలని రహస్యముగా బోధిస్తూ ఉంటారు. ఏం చేస్తారంట? రహస్యముగా భిన్నాభిప్రాయాలని బోధించేవారుగా. ఇది ఎవరు చేసే పని? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులైనటువంటి వారు. అంటే వీరి విషయంలో కూడా మనం ఏమి ఉండాలా? మనకి జాగ్రత్త అనేటువంటిది రహస్యముగా బోధించేటువంటి ఈ భిన్నాభిప్రాయములనేవి. వీరేంటి అంటే, ఎందుకు వీళ్ళు రహస్యంగా బోధిస్తారు అంటే, వీరంట తమ పోకిరీ చేష్టల చేతంట అనుసరించి వీరు నడుచుకుంటూ వీరేం చేస్తారు అంటే లోపలుగా ఉంటారంట. వీళ్ళు ఎలా ఉంటారు? లోపమైనటువంటి మనస్సును కలిగి ఉంటారంట. కల్పనా వాక్యాలను చెప్తూ మన వలన లాభాన్ని సంపాదించుకోవాలి. అంటే దేవుని వాక్యాన్ని చెప్పడం ద్వారా, దేవుని క్రియలు, ప్రవక్తలైనా సరే దేవుని క్రియలను ప్రత్యక్షపరచటం ద్వారా వారి యొక్క ఆంతర్యములో ఉండేటువంటి ఉద్దేశం ఏంటి? లాభాన్ని సంపాదించుకోవాలి. ప్రార్థన చేసి లాభాన్ని సంపాదించుకోవాలి. వాక్యం చెప్పి లాభాన్ని
వీళ్ళు దేవుని కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు కాకుండా వీళ్ళు లోభమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి స్వకీయమైనటువంటి ప్రయోజనాలతో స్వార్థప్రియులుగా ఉండి ధనాపేక్ష చేత వీరు ఏం చేస్తారు? కల్పన వాక్యాలను చెప్తూ వీరు లాభాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. డబ్బుల కొరకు పరిచర్య చేసేవారు, ప్రార్థన చేసి లేకపోతే వాక్యం చెప్పి. అంటే వీళ్ళ హృదయాలలో ఏమి ఉంటుంది అంటే కనుక రహస్యంగా వీళ్ళు చేసే బోధ అంతా కూడా దేని కొరకు? స్వకీయమైనటువంటి ప్రయోజనాల కొరకు, స్వకీయమైనటువంటి ఘనత కొరకు. ఇంకోటి ఏంటి? ప్రయోజనం, ధనాన్ని అపేక్షించడం ఒకటైతే, రెండవది ఏంటంటే స్వకీయమైనటువంటి ఘనత కోరుకుంటూ ఉంటారు, మెప్పును కోరుకుంటూ ఉంటారు. కోరుకుంటూ వీళ్ళు రహస్యంగా బోధించేవారిలాగా ఉంటారు. అందుకే గలతీలకు రాసినటువంటి పత్రిక ఒక మాటను చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచన భాగము నుండి చదువుకున్నాం. మనలను దాసులుగా చేసుకునే వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్యన నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎందుకు చేస్తారంట? స్వప్రయోజనాన్ని ఆశించి ఒకటైతే, లాభాన్ని సంపాదించుకోవడం కొరకైతే, రెండవది దేని కొరకు అంటున్నాడు పౌలు గారు? మనల్ని దాసులుగా చేసుకోవాలా. ఎలా చేసుకోవాలా? ఎవరికి దాసులుగా చేసుకోవాలా? మనుష్యులకి, దేవునికి దాసులుగా చేయడం కాదు. దేవుని వాక్యం విన్నాము అంటే, దేవుని వాక్యం చేత మనం బలపరచబడ్డాము అంటే, దేవుని యొక్క నడుచుకునేటువంటి భక్తిని మనం నేర్చుకుంటున్నాము అంటే, దేవుని పిల్లలైనటువంటి వారు ఎవరికి దాసులుగా చేయబడాలా? క్రీస్తునకు దాసులుగా చేయబడాలి, దేవునికి దాసులుగా చేయబడాలి. అంతేకాని మనుష్యులకి దాసులుగా చేయబడకూడదు. వీళ్ళు తమకి దాసులుగా చేసుకోవాలనట క్రీస్తు యేసు వలన కలిగేటువంటి స్వాతంత్ర్యాన్ని వేగు చూడడానికంట వీళ్ళు ఎలా తీసుకొని రాబడ్డారు? రహస్యముగా తేబడ్డారంట. రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఎవరి వల్ల? ఇది ఎవరు? ఎక్కడో దేవునిని ఎరగని వారిని గురించి మాట్లాడడం లేదు పౌలు గారు. సహోదరుల నుంచే. ఎవరంట వాళ్ళు? కపట సహోదరులంట. ఇప్పుడు వారికి వీరు దాసులుగా చేసుకోవడం కొరకే వీరు ఏం చేస్తున్నారు అంటే, మనకి కలిగిన స్వాతంత్రం క్రీస్తు యేసునందు పిలువబడినటువంటి ప్రతి ఒక్కరము కూడా క్రీస్తునందు స్వతంత్రులమైన మనం ఏమై ఉన్నామంటే క్రీస్తునకు దాసులమై ఉన్నాం. అయితే వీళ్ళు తనకి దాసులుగా చేసుకోవాలని చెప్పి రహస్యముగా తేబడి వీళ్ళు ఎలా ప్రవేశించారంట సంఘంలోకి? దొంగతనముగా తేబడ్డారు. తేబడి ఇప్పుడు మనం ఏమవుతుంది? కపట సహోదరుల వలననే ఇది జరిగినది అంటున్నాడు. కాబట్టి దేవుని సువార్తకు మనం లోబడాలే కానీ ఒక్క గడి అయినా సరే మేము వారికి లోబడడానికి ఒప్పుకోలేదు. అని మనం ఎవరైనా లోబరుచుకోవాలని చూస్తున్నారా? కపట సహోదరులు. ఎక్కడుంటుంది ఇది? వాళ్ళ మాటలు కపటముగానే ఉంటాయి, వాళ్ళ ప్రేమ కూడా ఎలా ఉంటుంది? కపటముగాను. వాళ్ళ మాటలు కూడా కపటంగా, అంత ప్రేమగానే ఉంటుంది. కానీ లోపట ఉద్దేశం ఏమిటి అంటే దేవునికి దాసులుగా చేయబడడం కాదు, క్రీస్తునకు దాసులుగా చేయబడడం కాదు. ఎప్పుడు కూడా దేవుని సంఘము జ్ఞానముతో ఉండాలి, వివేచన కలిగి ఉండాలి. మనం ఎవరికి దాసులుగా చేయబడుతున్నాం? మనం ఎవరు చెప్పినది చేస్తున్నాం? మనం ఎలాగా నడుచుకుంటున్నాం?
ఖచ్చితంగా మనకి ఏం కావాలంటే దేవుని జ్ఞానము అనేది. ఇప్పుడు మనలో కనుక దేవుని జ్ఞానము లేకపోతే, దేవుని యొక్క వివేకం అనేటువంటిది మనలో కనుక లేకపోతే మనం ఏమైపోతాం? ఎవరైనా ఏదైనా ప్రభు అక్కడున్నాడు, ప్రభు ఈ కార్యాలు చేస్తున్నాడు, ప్రభు ఆ కార్యాలు చేస్తాడు, వారి వల్ల అద్భుతాలు జరుగుతున్నాయి, వీరి వల్ల అద్భుతాలు జరుగుతున్నాయి అంటే ఏమైపోతుంది? చక్కగా మందిరాన్ని వదిలేస్తాం, వెళ్ళిపోతాం. లేదు, ఇక్కడికి వస్తే ఎప్పుడు గద్దింపే ఉంటుంది, ఎప్పుడు కూడా ఏమిటి లోబడమనే చెప్తారు, దేవుని వాక్యానికి లోబడమని చెప్తారు, ఇలానే ఉంటుంది. ఎక్కడికైనా వెళ్దాం అంటే నిన్ను ఏం చేస్తున్నారు? వాటికి వీటికి నిన్ను ఆకర్షితులుగా చేస్తున్నారు. అంటే అద్భుతాల పేరిట, సూచిక్రియల పేరిట మోసము జరుగుతూ ఉంటుంది లోకములో. ఇది ఎప్పుడు కూడా నువ్వు దేనికి అంటు కట్టబడాలా, దేనితో నీవు వేరుపారాలా, దేనితో నీవు కట్టబడాలా అని అంటే దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో దేవుని వాక్యము చేత నువ్వు అంటు కట్టబడాలి, వేరుతో పారాల, వేరు పారి నువ్వు మీదకి ఎదిగి నువ్వు ఫలించాలే. కానీ వాటి కొరకు, అద్భుతాల కొరకు, సూచిక క్రియల కొరకు, వేటి కొరకు కూడా మనము పరిగెత్తే వరముగా ఉండకూడదు. కాబట్టి రహస్యముగా జరిగేటువంటివి ఇంకా అనేకమైనవి ఉన్నవి. కానీ తర్వాత ఎప్పుడైనా దేవుడు సమయం ఇచ్చినప్పుడు జ్ఞాపకం. కానీ మన హృదయం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే, మనల్ని గూర్చి దేవుని దగ్గర ఏది కూడా దాచబడి ఉండకూడదు. ఎప్పుడు మనం ఏ తప్పిదము చేయకుండా ఉండం, పొరపాట్లు లేకుండా ఉండం. వాటిని ఏం చేయాలంటే గ్రహించాలా, విడిచిపెట్టేటువంటి వారిలాగా. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎట్లా ఉండాలా? పరిశుద్ధులముగా ఉండాలా, మనం నీతిమంతులముగా ఉండాలా, మనం దేవుని ఎదుట మనం దేవుడు కోరుకునేటట్లుగా మనల్ని మనం కనబరుచుకునేటువంటి వారమై ఉండాలా. దేవుని అయితే ఏదైనా నీ పొరపాట్లు నువ్వు గ్రహించలేకపోతున్నావా? నువ్వేమని ప్రార్థన చేయాలో తెలుసా? నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలను నాకు బయలుపరచు. కీర్తనకారుడు 90వ కీర్తనలు, మోషే గారు రచించినటువంటి కీర్తనలు ఉంటుంది. ఏమని? ఆయన ముఖ కాంతిలో ఏం కనపడతాయంట? మన రహస్య పాపాలన్నీ కూడా కనబడదు. అంటే ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చాము అంటే, ఆయన వెలుగు మన మీద ప్రత్యక్షపరచబడుతుంది అంటే మనం ఏం గ్రహించగలుగుతాం? మన రహస్య పాపాలు, ఏం తప్పులు చేసాం, ఎప్పుడు ఏం చేశాం, ఇంకా ఒప్పుకోకుండా ఏది దోషారోపణ చేయబడుతుంది, ఏది నేరారోపణ చేయబడుతుంది. విమర్శ దినాన నా రహస్యాలు దేవుడు బయలుపరిచేటువంటి దినమందు నేను విమర్శింపబడకూడదు, నేను తీర్పులోనికి పోకూడదు అంటే నేనేం చేయాలా? దేవుని సన్నిధిలో నేను ఏమి ఉన్నాయో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన కృపాసనం ఎదుట సాగిలపడినప్పుడు, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట మనం సాగిలపడినప్పుడు, ఆయన పరిశుద్ధ దేవుడైనటువంటి యెహోవా అని ఆయన నామానికి మనం భయపడుతున్నాము అంటే, ఆయనకు ప్రార్థన చేస్తున్నాము అంటే మనలో ఉండాల్సినటువంటి భయం, రహస్యమందు చూచుచున్న దేవుడు నీ క్రియలకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఆయన నీకు అనుగ్రహింపచేస్తాడు. అది మంచిదైతే నీవు మేలు పొందుకుంటావు, అదే నీవు చెడ్డది చేసినట్లయితే తీర్పు పునరుత్థానంలోనికి వెళ్తావు. అందుకే ప్రార్థన చేసే మనం ప్రార్థన కొరకు 40 రోజులు ప్రతిష్ఠించుకోబోతున్నాం. ప్రతిష్ఠించుకునే మనం ఎలా ఉండాలా? ఒక మాట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 17వ వచన భాగమును 14 నుంచి చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు నా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఆయనకి మనం ప్రార్థన చేస్తున్నాము అంటే మనకి ఎలాంటి భయం ఉండాలంట? పేతురు గారు ఏం చెప్తున్నారు? పక్షపాతము లేకుండా
క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. ఇలానే ప్రార్థన చేస్తున్నావా? మనకుందా ఈ భయం? ఆయన పక్షపాతం లేనివాడు, మన క్రియలను బట్టి ఆయన మనకి ప్రతీకారము చేసేవాడు, తీర్పు తీర్చే దేవుడు అని దేవునికి భయపడి మనం ప్రార్థన చేస్తున్నామా? అలా ప్రార్థన చేసే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ ప్రతి పాపాన్ని కూడా ప్రార్థన అని మనం మోకరించగానే మనలో ఉన్న ప్రతి దోషము, మనలో ఉన్న ప్రతి పొరపాటుని ఏం చేస్తారు? ఒప్పుకుంటారు. వాటిని విడిచిపెట్టే శుద్ధ హృదయం కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆయన ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో మన సమస్త ప్రవర్తనలో కూడా మనం పరిశుద్ధులమై ఉండాలని వారు ప్రార్థన చేస్తారు. దేవుని కొరకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో మనం కూడా మన సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులగుట కొరకు ఆయన మనల్ని పిలిచాడు గనక ఆ పరిశుద్ధత మనలో నివసించినట్లు. మనం తీర్పు పొందడం కొరకు పిలువబడలేదు. అయితే మనం దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడు? మనుషుల యొక్క రహస్యాలను విమర్శించేటువంటి దినమందు మనము తీర్పు పునరుద్ధానంలోనికి మనం ప్రవేశించకుండా ఉండేటట్లుగా మేలు పునరుద్ధానానికి, జీవ పునరుద్ధానంలోనికి మనము ప్రవేశించేటట్లుగా ఆ విమర్శ దినము వరకు కూడా మనము క్రీస్తు యేసునందే భద్రపరచబడుతున్న ఆ దినమందే మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? మేలుకైనా సరే కీడుకైనా సరే నియమించు. అది దేనిని బట్టి జరుగుతూ ఉన్నది అంటే అది మన క్రియలను బట్టి. కాబట్టి దేవునికి భయపడి దేవుని సన్నిధిలో ఆయనకు ప్రార్థన చేసే వరముగుందాం. అట్టి కృప దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.